సో లాస్ట్ క్లాస్లో మనం ఫోర్క్ జాయిన్ గురించి, ఫోర్క్ జాయిన్ నన్ను సో వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సేమ్ అలానే ఇప్పుడు ఏంటి అంటే యూఎం ఎస్వి క్లాసెస్. సో సిస్టమ్ వేరియబుల్ క్లాసెస్ అనేవి దేనికోసం యూజ్ చేసుకుంటాం. సో ఎందుకు క్లాసెస్కి వెళ్ళాం చెప్పండి. సో మనకు మాడ్యూల్స్ని యూజ్ చేసుకుని డిజైన్ కోడ్ రాస్తున్నాం కదా. మాడ్యూల్స్ని యూజ్ చేసుకోకుండా ఎందుకు క్లాసెస్కి వెళ్ళాం. So what is the reason behind while moving for modules to classes? మాడ్యూల్లో ఒక మాడ్యూల్లోని ఇంకొక మాడ్యూల్లో రాయడానికి అవ్వదు. ఒక మాడ్యూల్ ఉంది, సో దాంట్లో వేరే మాడ్యూల్ రాద్దాము అంటే కనుక సో పాసిబుల్ కాదు, అంతే కదా. సో మాడ్యూల్ని వేరే మాడ్యూల్ని ఇన్స్టాన్షియేషన్ చేయగలం కానీ అనదర్ మాడ్యూల్ని రాయలేం. అంటే మీరు ఎలా రాయొచ్చు, సపోజ్ మాడ్యూల్ తీసుకుంటున్నాం, ఓకే. సో మాడ్యూల్ సమ్ ఏదో ఒకటి I2C స్టార్ట్ కండిషన్ అని చెప్పేసి ఏదో ఒక మాడ్యూల్ తీసుకున్నాం. సో ఈ మాడ్యూల్లో ఏవో ఒక లైన్స్ ఆఫ్ కోడ్స్ రాస్తారు, ఎండ్ మాడ్యూల్ చేస్తారు, అంతే కదా. సో అండ్ దెన్ ఇదే మాడ్యూల్లో సేమ్ మాడ్యూల్ సమ్ I2C ఎండ్ కండిషన్. సో ఎండ్ కండిషన్ తప్పు తీసుకొని ఈ మాడ్యూల్ లోపల మళ్ళీ వేరే మాడ్యూల్ రాయాలి అంటే పాసిబుల్ కాదు కదా. ఎందుకంటే మాడ్యూల్ ఇన్సైడ్ అనదర్ మాడ్యూల్ అనేది అలొకేట్ చేయదు, ఓకే. కానీ మాడ్యూల్ లోపల ఇన్స్టాన్షియేషన్ అలౌ చేస్తుంది. సో అది అలౌ చేయదు కాబట్టి సిస్టమ్ వేరియబుల్ క్లాసెస్కి వచ్చాం. క్లాస్లో ఇక్కడ మాడ్యూల్ అనేది ఎలా ఉంటుంది, స్టాటిక్ ఇన్ నేచర్, ఓకే. స్టాటిక్ ఇన్ నేచర్ మారదు, సో సేమ్గా ఉంటుంది. కానీ క్లాసెస్ అనేవి డైనమిక్ ఇన్ నేచర్, ఓకే. క్లాసెస్ అనేవి డైనమిక్ ఇన్ నేచర్ అంటే ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట, ఓకే. సో ఇక్కడ క్లాస్ లోపల ఒక క్లాస్ తీసుకున్నాను, సమ్ క్లాస్ పేరెంట్ అని చెప్పేసి ఏదో తీసుకున్నాను, లేదంటే క్లాస్ డ్రైవర్ అని చెప్పేసి తీసుకున్నాను, ఏవో ఒకటి తీసుకున్నాను. అండ్ దెన్ డిఫరెంట్ క్లాసెస్ తీసుకున్నాను. ఈ క్లాస్ లోపలే వేరే క్లాస్ని కూడా రాయొచ్చు నేను, ఓకే. ఈ క్లాస్ ఎండ్ క్లాస్ చేసే లోపలనే వేరే క్లాస్ని కూడా రాయొచ్చు. లేదంటే ఇది ఒక బేస్ క్లాస్ అని చెప్పేసి తీసుకుంటే క్లాస్ బేస్ క్లాస్, ఓకే. ఈ బేస్ క్లాస్ అని చెప్పి తీసుకుంటే ఈ బేస్ క్లాస్ నుంచి మీరు ఎన్ని క్లాసెస్నైనా డిరైవ్ చేసుకోవచ్చు. అంటే ఎలా, క్లాస్ సమ్ ఎక్స్టెండెడ్ బేస్ క్లాస్, ఓకే. ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం, ఎక్స్టెండ్స్ బేస్ క్లాస్, ఓకే. సో ఈ ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ ఏం చేస్తుంది అంటే, సో ఈ ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ మనకి డిఫరెంట్ క్లాసెస్ని క్రియేట్ చేసుకుంటుంది. అంటే ఒక్క పేరెంట్ చైల్డ్ క్లాసెస్ అనేవి చాలా ఉంటాయి. సో ఒక క్లాస్ పేరెంట్ అని చెప్పేసి తీసుకున్నా, సో ఒక క్లాస్ పేరెంట్ అని చెప్పేసి తీసుకుని ఇక్కడ నుంచి వేరే క్లాస్, సో క్లాస్ చైల్డ్ ఎక్స్టెండ్స్ పేరెంట్, ఓకే. సో ఈ ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ ద్వారా మనం ఎన్ని డెరైవ్డ్ క్లాసెస్ అన్నా డెరైవ్ చేసుకోవచ్చు. సో క్లాస్ చైల్డ్ 1 అని చెప్పేసి తీసుకున్నాం, నెక్స్ట్ మళ్ళీ క్లాస్ చైల్డ్ 2 అని చెప్పేసి తీసుకుంటాం, చైల్డ్ 2 ఎక్స్టెండ్స్ పేరెంట్ నుంచి ఎక్స్టెండ్ చేసుకుంటాం. నెక్స్ట్ క్లాస్ చైల్డ్ 3 ఎక్స్టెండ్స్ పేరెంట్, ఓకే. ఇలా ఎన్ని క్లాసెస్ అయినా మనం డిరైవ్ చేసుకోవచ్చు. డిరైవ్డ్ క్లాస్ ఒక బేస్ క్లాస్ నుంచి ఎన్ని డిరైవ్డ్ క్లాసెస్ అన్నా డిరైవ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఆ ఫెసిలిటీ మనకి మాడ్యూల్లో ఉండదు, ఓకే. సో అందుకని సిస్టమ్ వేరియబుల్లో హూప్స్ కాన్సెప్ట్లో క్లాసెస్ అనే కాన్సెప్ట్స్ గురించి వచ్చాం. అసలు క్లాస్ అంటే ఏంటి, ఇప్పుడు క్లాసెస్ గురించి మాట్లాడుతున్నారు, అసలు క్లాస్ అంటే ఏంటి. సో క్లాస్ అనేది బ్లూ ప్రింట్ టైప్ అన్నమాట. సో క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ టైప్ అంటే ఇప్పుడు మనం ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ మనం ప్లాన్ గీయాలి, ఓకే. ఒక ప్లాన్ అనేది రెడీ చేసుకోవాలి. సో ఆ ప్లాన్ అనేది బ్లూ ప్రింట్, ఓకే. సో దట్ ఈస్ ఎ క్లాస్,
అంటే ఇప్పుడు జనరల్‌గా మీరు ఒక హౌస్ కన్‌స్ట్రక్ట్ చేద్దాము అని అనుకున్నప్పుడు, లేదా ఒక కార్‌ని బిల్డ్ చేస్తున్నారు అనుకుంటే గనక, కార్‌కి సంబంధించిన ఇంజిన్ గానీ, లేదంటే బ్రేక్ సిస్టమ్స్ గానీ, కలర్ గానీ, లేదంటే ఇంటీరియర్ గానీ, ఇవన్నీ మీరు డిఫైన్ చేస్తారు. ఓకే. అవి నా అది కార్ తయారైనట్టు కాదు. దాన్ని ఏం జేయాలి? రిజిస్ట్రేషన్ అంటే ఫ్యాక్టరీ ద్వారా బిల్డ్ చేయాలనమాట. ఆ ఫ్యాక్టరీ ద్వారా బిల్డ్ చేయడం అంటే మెమరీని క్రియేట్ చేయాలి. ఆ మెమరీని క్రియేట్ చేసినప్పుడే ఆ కార్ అనేది రెడీ అవుతుంది. అంటే ఆబ్జెక్ట్‌ని మనం క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసినప్పుడే మనకి అసెంబుల్డ్ అంటే ముందు డీఅసెంబుల్‌లో ఉంటే అవన్నీ అసెంబుల్ చేస్తే మనకొక కార్ అనేది తయారవుతుంది. అంతే గదా! సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా క్లాసెస్‌లో కూడా వస్తుంది. సో, క్లాసెస్ అనేవి బ్లూ ప్రింట్ టైప్ అన్నమాట. సో, బ్లూ ప్రింట్ టైప్‌లో మనం ఏం చెప్తున్నాడు రియల్ ప్రొడక్ట్ అనేది ఎవరి నుంచి క్రియేట్ చేస్తారంటే ఈ బ్లూ ప్రింట్ నుంచే క్రియేట్ చేస్తారు. దాన్ని ఏమంటున్నారంటే ఆబ్జెక్ట్ అంటారు. ఓకే. సో, అండ్ ఆబ్జెక్ట్ ఈస్ ద రియల్ ప్రొడక్ట్. ఎవరి నుంచి క్రియేట్ చేశారు? బ్లూ ప్రింట్ నుంచి క్రియేట్ చేశారు. ఓకే. సో, దట్ ఈస్ క్లాస్. అర్థమైందా? క్లాస్ అంటే సో, క్లాస్ అనేది బ్లూ ప్రింట్. సో, మనం రియల్ ప్రొడక్ట్‌ని డిజైన్ చేయాలి అని అంటే కనుక, అది క్రియేట్ చేయాలి అంటే కనుక, సో, మనకు బ్లూ ప్రింట్ అనేది కావాలి. ఓకే. దట్ ఈస్ ద క్లాస్. సో, క్లాస్ సింటాక్స్ ఏంటి ఇక్కడ? క్లాస్ సమ్ క్లాస్ నేమ్. ఓకే. క్లాస్ తీసుకుంటాం. నేమ్ ఆఫ్ ద క్లాస్. హ్మ్. ఆ! వేరే ఆబ్జెక్ట్స్ అని కాదు. ఒక క్లాస్‌కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. అలానే డిరైవ్డ్ క్లాసెస్ క్రియేట్ చేసుకోవచ్చు మనం. డిరైవ్డ్ క్లాసెస్ అంటే ఒక క్లాస్ నుంచి ఎక్స్‌టెండ్ చేసుకొని వేరే క్లాస్‌ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లాస్ ట్రాన్సాక్షన్ అని ఉంది చూసారా? ఈ క్లాస్ ట్రాన్సాక్షన్ అనేది మనకి బేస్ క్లాస్ అన్నమాట. ఓకే. వీడు బేస్ క్లాస్ అంటాడు. లేదంటే పేరెంట్ క్లాస్ అంటాడు. ఓకే. సో, ఏదైనా ఒకటే. పేరెంట్ క్లాస్ అన్నా, బేస్ క్లాస్ అన్నా ఒకటే. ఈ బేస్ హ్మ్. క్లాస్ ఆబ్జెక్ట్ అంటే మెమరీ అలొకేషన్. ఓకే. సో, ఇప్పుడు మనకి వితౌట్ మెమరీ ఇది వర్క్ అవ్వదు. సో, ఆబ్జెక్ట్ మనం ప్రిపేర్ చేయాలి అంటే, క్రియేట్ చేయాలి అంటే, మనం మెమరీ అనేది క్రియేట్ చేయాలి. ఓకే. సో, క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ అని అనుకుంటే, దాని నుంచి మనకు ఒక ప్రొడక్ట్ క్రియేట్ అవ్వాలి అని అంటే కనుక, మనం ఎవరి ద్వారా క్రియేట్ చేస్తాం? ట్రాన్సాక్షన్ టీఆర్ ఈక్వల్ టు న్యూ అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నారు. అంటే ఇది దేనికి సంబంధించింది? మెమరీ అలొకేషన్‌కి సంబంధించింది. ఎప్పుడైతే మనం మెమరీ అలొకేట్ చేసామో, ఇక్కడ ఏం క్రియేట్ అయినట్టు? ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయినట్టు. ఓకే. సో, ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వడం అంటే హ్మ్. ఏం లేదు. మా మాడ్యూల్ అనేది ఏంటి అంటే, మాడ్యూల్‌కి, క్లాస్‌కి డిఫరెన్స్ ఏంటంటే, మాడ్యూల్ అనేది స్టాటిక్ ఇన్ నేచర్. ఓకే. ఇది స్టాటిక్‌గా ఉంటుంది. మనకి ఈ మాడ్యూల్‌లో అనదర్ మాడ్యూల్ ఏమన్నా రాయగలమా అంటే పాసిబుల్ కాదు. కదా! సో, స్టాటిక్ ఇన్ నేచర్‌గా ఉంటుంది. హ్మ్. ఇన్స్ ఆ! ఇన్‌స్ట ఇన్స్ హ్మ్. హ్మ్. చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మాడ్యూల్ హాఫ్ యాడర్ అని చెప్పేసి హాఫ్ యాడర్ యొక్క కోడ్స్‌ని మనం ఫుల్ యాడర్‌ని డిజైన్ చేసే దగ్గర మాడ్యూల్ ఫుల్ యాడర్ అని చెప్పేసి తీసుకుంటే ఓకే. ఈ ఎఫ్ఏలో ఫుల్ యాడర్‌లో ఈ కోడ్స్‌ని మనం ఇన్‌స్టాన్షియేట్ చేసుకోవచ్చు. కానీ ఇదే మాడ్యూల్‌ని నేను ఇక్కడ రాయలేను. హ్మ్. కానీ క్లాసెస్‌లో అలా అయితే కాదు. ఇప్పుడు క్లాసు హాఫ్ యాడర్ అని చెప్పేసి తీసుకుందాం. హాఫ్ యాడరే తీసుకుందాము. ఈ హాఫ్ యాడర్‌లో ఫుల్ యాడర్ అని చెప్పేసి తీసుకున్నాను. ఓకే. సో, ఈ ఫుల్ యాడర్‌లో హాఫ్ యాడర్‌ని ఇక్కడ రాసేసుకోవచ్చు కావాలంటే. క్లాస్ హాఫ్ యాడర్ అని చెప్పేసి రాసుకోవచ్చు. ఈ క్లాస్‌ని ఎండ్ చేయకుండానే నేను క్లాస్ ఎండ్ క్లాస్ రాయకుండానే మరి వేరే క్లాస్‌ని నేను రాయొచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. వాటిని నెస్టెడ్ క్లాసెస్ అంటారు. ఓకేనా? సో, అలాగే నెస్టెడ్ మాడ్యూల్స్ ఉండవు మనకి. అర్థమైందా? హ్మ్. అంటే ఒక క్లాస్‌లో వేరే క్లాస్‌ని మనం రాసుకోవచ్చు. కానీ మాడ్యూల్ లోపల ఇంకొక మాడ్యూల్‌ని రాయలేం. హ్మ్.
ఒక మాడ్యూల్లో అదర్ మాడ్యూల్ యొక్క కోర్స్ని మనం ఇక్కడ ఇన్స్టాన్షియేషన్ చేసుకోవచ్చు కదా. మల్టిపుల్ ఇన్స్టాన్షియేషన్ చేసుకోవచ్చు, ఒక సింగిల్ మాడ్యూలే కాదు. 10 మాడ్యూల్స్ ఉంటే ఆ 10 మాడ్యూల్స్ని ఒక ర్యాపర్ని క్రియేట్ చేసుకొని ఆ ర్యాపర్లో మనం అన్ని మాడ్యూల్స్ని ఇదేంటి ఇన్స్టాన్షియేట్ చేసుకోవచ్చు కదా. యూజ్ చేయడం అదే. సరిపోతుంది అదే. సో క్లాసెస్ అనేవి డైనమిక్ ఇన్ నేచర్గా ఉంటాయి. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఒక క్లాస్ లోపల వేరే క్లాస్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో కానీ డిజైన్కి రిలేటెడ్ ఈ ఊప్స్ కాన్సెప్ట్ అనేది వెరిఫికేషన్ కోసం యూజ్ చేసుకుంటున్నాం. అంటే సో వెరిఫికేషన్ ఇన్ ద సెన్స్ మనం డిజైన్లో మనం ఇంప్లిమెంట్ చేయం, ఎందుకంటే ఇది చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ క్లాసెస్ అనేవి డైనమిక్గా ఉంటాయి, ఆబ్జెక్ట్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీ హౌస్ ఉంది, మీ హౌస్ అనేది కాంపోనెంట్. ఓకే, మీ హౌస్లో పర్సన్స్ చేంజ్ అవ్వచ్చు కదా. లేదు మీరు ఒక కార్ కొన్నారు, సో కార్ కొన్నప్పుడు మీ కార్ అనేది కాంపోనెంట్. ఓకే. సో అండ్ దెన్ మీ కార్లో ఉన్న పర్సన్స్ చేంజ్ అయిపోతూ ఉంటారు. ఒకసారి మీరుంటారు, ఒకసారి మీ మదర్ ఉంటారు, ఒకసారి మీ పాప ఉంటారు, ఒకసారి మీ హస్బెండ్ ఉంటారు, ఒకసారి వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. సో అలా చేంజ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసేది ఈ క్లాసెస్ అనమాట. ఓకే, అంటే స్టిమ్యులస్ని మనం పాస్ చేయాలి కదా. సో స్టిమ్యులస్ని మనం పాస్ చేసేది ఈ క్లాసెస్ ద్వారా మనం పాస్ చేస్తూ ఉంటాం అనమాట. ఎవరికి డియూటీకి పాస్ చేస్తాం. అందుకని డియూటీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, టీవీ మాత్రం వ్యారీ అవుతూ ఉంటుంది. అర్థమైందా? సో క్లాసెస్ అనేవి డిజైన్లో కాదు, టెస్ట్ బెంచ్లో మాత్రమే, అంటే వెరిఫికేషన్లో మాత్రమే క్లాసెస్ అనేవి మనం యూజ్ చేసి వెరిఫై చేస్తూ ఉంటాం ఎవరిని, డిజైన్ని. సో డిజైన్ అనేది వెరిలాగ్లో మాత్రమే రాస్తాం. వెరిలాగ్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం. అర్థమైందా? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట ఊప్స్. వెరిఫికేషన్ సైడ్ మనం క్లాసెస్ని యూజ్ చేసుకుని డిఫరెంట్ టెస్ట్ కేసెస్ రాస్తూ ఉంటాం. ఓకే. సో యూవిఎంలో ఈ క్లాసెస్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. సో ఎందుకు అంటే యూవిఎంలో అన్ని చైల్డ్ క్లాసెసే, పేరెంట్ క్లాసెస్ అన్నీ ఇన్బిల్ట్ క్లాసెస్. పేరెంట్ క్లాసెస్ అన్నీ ఇన్బిల్ట్గా ఉండిపోతాయి. అంటే ఈ బేస్ క్లాస్ ఏవైతే ఉన్నాయో ఈ బేస్ క్లాసెస్ అన్నీ ఇన్బిల్ట్గా ఉంటాయి అన్నమాట ఇందులో యూవిఎంలో. సో ఈ బేస్ క్లాస్ నుంచి మనం ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ ద్వారా చైల్డ్ క్లాసెస్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే, అర్థమైందా? సో ఈ క్లాస్ అనేది ఏంటి అంటే ఒక బ్లూ ప్రింట్. ఆ బ్లూ ప్రింట్ నుంచి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తేనే మనకు ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఆబ్జెక్ట్ ఎవరి ద్వారా క్రియేట్ చేస్తాము అంటే బ్లూ ప్రింట్ ద్వారా క్రియేట్ చేస్తూ ఉంటాం అనమాట. అర్థమైందా? సో క్లాస్ సింటాక్స్ వచ్చేసరికి క్లాస్ నేమ్. ఓకే, క్లాస్ నేమ్ ఎండ్ క్లాస్. సో ఇది బ్లూ ప్రింట్. రియల్ మెమరీని క్రియేట్ చేసిన తర్వాతే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. అంటే మెమరీ అలొకేషన్ న్యూ మెథడ్. ఇప్పుడు మీకు ఇక్కడ 2 డిఫరెన్స్లు తెలుసుకోవాలి. ఇక్కడ న్యూ ఓపెన్ బ్రాకెట్స్ అండ్ దెన్ న్యూ స్క్వేర్ బ్రాకెట్స్, రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఇక్కడ? సో ఇది దేని ఇంకా ఇది ఏ అరేకి మెన్షన్ చేస్తాము? డైనమిక్ అరేకి రిప్రజెంటేషన్. ఇది మెమరీ క్రియేషన్కి రిప్రజెంటేషన్. ఓకే, సో ఇది మెమరీ క్రియేషన్. న్యూ అనేది అంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ అన్న మెమరీ క్రియేషన్ అన్న ఒకటే, ఆబ్జెక్ట్ ఆర్ మెమరీ. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేషన్ డిఫైన్ చేసేది న్యూ ఓపెన్ పారాంథసిస్, అదే డైనమిక్ అరే రిప్రజెంట్ చేసేది న్యూ స్క్వేర్ బ్రాకెట్స్. అదేనా?
సో ఇక్కడ క్లాస్ అనేది మనకి ఏంటి అంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. యూజర్ అనేవాడు డిఫైన్ చేసుకోవచ్చు. సో దీంట్లో 2 మెథడ్స్‌ని అంటే 2 ప్రాపర్టీస్‌ని అంటే వాట్ ఇట్ కాల్డ్ డేటా టైప్స్‌ని వాడు బండిల్ చేస్తాడు. ఒకటి ఏంటి అంటే డేటాని అండ్ దెన్ అదర్ వన్ ఏంటి అంటే మెథడ్స్‌ని. ఓకే. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ దట్ బండిల్స్ ఎవరిని బండిల్ చేస్తున్నది ఒకటి డేటాని అట్ ది సేమ్ టైం రెండోది ఏంటంటే మెథడ్స్‌ని. బండిల్స్ అంటే కంబైన్ చేయడం. ఇప్పుడు ఒక బండిల్ అంటారు కదా! అంటే ఒక పేపర్ రోల్ బండిల్ ఉందా అని చెప్పేసి అంటారు. అంటే ఒక రోల్ అంటే కంబైన్ చేయడం అన్నమాట. బండిల్ చేయడం అంటే. అంటే మెథడ్ ఉంటుంది. సో డేటా ఇన్ ది సెన్స్ వీటిల్ని ప్రాపర్టీస్ అని కూడా అనొచ్చు. ఓకే. సో డేటాని ప్రాపర్టీస్ అంటారు. మెథడ్స్‌ని ఫంక్షన్స్ అని చెప్పేసి డిఫైన్ చేస్తారు. ఓకే. ఆ! ఫంక్షన్స్ అనేవి మెథడ్స్ కింద వస్తాయి. ఫంక్షన్స్ ఆర్ టాస్క్స్. ఓకే. సో ఈ టాస్క్‌లు గాని, ఫంక్షన్స్ గాని మెథడ్స్ అంటారు. ప్రాపర్టీస్‌నేమో డేటా అని చెప్పేసి అంటారు. ఓకే. క్లియరా? హ్మ్. హ్మ్. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి కాంపోనెంట్స్ అండ్ దెన్ బేస్ క్లాస్ ప్రాపర్టీస్. బేసిక్‌గా క్లాస్‌ని ఎలా డిఫైన్ చేస్తామని చెప్పేసి అన్నాను. క్లాస్ నేమ్ అండ్ దెన్ ఇన్సైడ్ దట్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ అంటే మనం డేటా అని చెప్పేసి డిఫైన్ చేసుకున్నాం కదా! సో ఇవి ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ఇన్ ద సెన్స్ డేటా, అడ్రెస్, వాలిడ్ ఓకే. ఏవైతే మీరు ఆబ్జెక్ట్స్‌ని తీసుకుంటున్నారో వాటన్నిటిని ప్రాపర్టీస్ అని చెప్పేసి అంటాం. ఓకే. ఏవైతే మనకి వేరియబుల్స్‌ని డిఫైన్ చేస్తామో అంటే డేటాస్‌ని మనం ట్రాన్స్‌మిట్ చేస్తామో వాటన్నిటిని ప్రాపర్టీస్ అని చెప్పేసి అంటారు. మెథడ్స్ వచ్చేసరికి ఏంటి అంటే ఫంక్షన్స్ గాని, టాస్క్‌లు గాని కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ సింటాక్స్ చూసారా? మెథడ్ వచ్చేసరికి ఫంక్షన్ వాయిడ్ డిస్‌ప్లే. $display data equal to %0d డేటా. ఓకే. సో డేటా అనేది మనం ఏదైతే ఉందో ఆ డేటాని ఇక్కడ డిస్‌ప్లే చేస్తాం. ఓకే. ఫంక్షన్ వాయిడ్ డిస్‌ప్లేలో మీకు వాయిడ్‌కి నార్మల్ ఫంక్షన్‌కి డిఫరెన్స్ చెప్తాను. సో ఫంక్షన్ వాయిడ్ తీసుకుంటే కనుక నో రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ అనేది ఉండదు. ఫంక్షన్ వాయిడ్ తీసుకుంటే కనుక. ఓకే. నో రిటర్న్ టైప్. అదే ఓన్లీ ఫంక్షన్ తీసుకుంటే కనుక మీరు ఆర్గ్యుమెంట్ లిస్ట్‌ని మెన్షన్ చేయాలి. ఆర్గ్యుమెంట్స్ లిస్ట్‌ని మెన్షన్ చేసి దాని నుంచి ఏదైనా అడిషన్ గాని, సబ్ట్రాక్షన్ గాని, మల్టిప్లికేషన్ గాని క్యాలిక్యులేషన్ చేయాలి అనుకుంటే కనుక చేయొచ్చు. అర్థమైందా? హ్మ్. 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 డేటా మెథడ్స్. హ్మ్. సో ఈ క్లాస్‌లోనే మనం డేటాస్‌ని సెండ్ చేయాలి. ఓకే. ట్రాన్స్మిట్ చేయాలి లేదంటే సెండ్ చేయాలి లేదంటే అసైన్ చేసుకోవాలి. ఓకే. హ్మ్. ఇక్కడ ఇక్కడ డేటాని మనం అసైన్ చేసుకోవాలి. అంటే ప్రాపర్టీస్‌ని మనం అసైన్ చేసుకోవాలి. లైక్ మనం ఏవైతే ఇన్‌పుట్స్‌ని వాడుతున్నామో ఆ ఇన్‌పుట్స్ అన్నిటిని ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాలి. సో ఇన్‌పుట్స్‌ని ఏమేమి యూజ్ చేస్తుంటారో సపోజ్ ఏ అనేది ఒక ఇన్‌పుట్, బి అనేది ఒక ఇన్‌పుట్, సి అనేది ఇన్‌పుట్. వాటన్నిటిని క్లాస్‌లో డేటాస్ కింద యూజ్ చేసుకుంటుంది. ఓకే. ఇదంతా డేటా. అర్థమైందా? ఆ! ఆ! మెథడ్స్ అని హ్మ్. ఈ మెథడ్స్ అనేవి ఫంక్షన్స్ అనేవి మెథడ్స్ అని చెప్పేసి అంటాం. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ ఫంక్షన్ వాడారు. లేదు టాస్క్ వాడుకోండి. టాస్క్ గాని, ఫంక్షన్ గాని మనం ఏది యూజ్ చేసుకున్నా అవన్నీ మెథడ్స్ అనే అంటాం. ఓకే. సో చూడండి. ఏదైనా ఏ ఫంక్షన్ ఎల్స్ ఇఫ్ కండిషన్స్ కాదు. ఎల్స్ ఇఫ్ కండిషన్స్ అనేవి మెథడ్స్ అవ్వవు. ఓన్లీ ఫంక్షన్ అనేది ఒకటే మెథడ్ అవుతుంది. ఫంక్షన్ గాని, టాస్క్ గాని అవే మెథడ్స్. హ్మ్. సో ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? ఇన్‌స్టాన్సెస్ ఆఫ్ క్లాసెస్. ఓకే. హ్మ్. హ్మ్. ఏమి యూజ్ చేయరు. ఓకే.
అండ్ దెన్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ ద క్లాసెస్ అంటే ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ అని చెప్పేసి మీరు తీసుకుంటున్నారు కదా అంటే మ్మ్. ఆ! ఏవైనా యూజ్ చేయొచ్చు. సో, ఫోర్క్ జాయిన్ అన్నిటిని మీరు ఈ క్లాసెస్‌లో వాడొచ్చు. ఇప్పుడు నేను క్లాస్ పేరెంట్ అని చెప్పేసి తీసుకున్నా. సో, క్లాస్ పేరెంట్ అని చెప్పేసి తీసుకొని మాడ్యూల్ టెస్ట్ బెంచ్‌లో ఈ పేరెంట్ లోపల అంటే క్లాస్ పేరెంట్ లోపల ఏముంటాయి? ప్రాపర్టీస్ ఉంటాయి. అట్ ది సేమ్ టైమ్ మెథడ్స్ ఉంటాయి. ఓకే. ప్రాపర్టీస్, మెథడ్స్ వీటిని నేను యాక్సెస్ చెయ్యాలి అని అంటే కనుక ఒక ఇన్స్టాన్స్‌ని నేను క్రియేట్ చేయాలి. ఇన్స్టాన్స్ ఆఫ్ ద క్లాస్. ఇన్స్టాన్స్ ఆఫ్ ద క్లాస్ అంటే ఇప్పుడు పేరెంట్ అనేది నా క్లాస్ నేమ్. సో, దానికి ఇన్స్టాన్స్ ఏంటి అంటే పి అనేది ఇన్స్టాన్స్ కింద తీసుకుంటారు. ఈ పినే హ్యాండిల్ అని కూడా అంటారు. ఓకే. హ్మ్. అంటే ఆహ్, సో సో, ఇప్పుడు మీరు జనరల్‌గా క్లాస్ తీసుకున్నారు. ఒక క్లాస్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేసుకున్నారు. సో, క్లాస్ పేరెంట్. ఓకే. సో, ఇక్కడ మీరు ప్రాపర్టీస్ అనేవి డిఫైన్ చేసుకున్నారు. ఓకే. అండ్ దెన్ ప్రాపర్టీస్ అయిపోయిన తర్వాత మెథడ్స్‌ని రాసుకున్నారు. ఈ మెథడ్స్‌ని, ప్రాపర్టీస్‌ని నేను ఎక్కడ కాల్ చేయాలి? మాడ్యూల్ టీబీలో కాల్ చేయాలి. మాడ్యూల్ టెస్ట్ బెంచ్‌లో కాల్ చేయాలి. మాడ్యూల్ టెస్ట్ బెంచ్‌లో కాల్ చేయాలి అంటే నాకొక హ్యాండిల్ కావాలి. ఎవరి ద్వారా తీసుకుంటానంటే ఈ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో పేరెంట్‌ని మెన్షన్ చేసుకుంటా. పేరెంట్‌కి ఇన్‌స్టాన్స్ అనేది క్రియేట్ చేస్తా. సో, పి అనేది ఇన్‌స్టాన్స్. సో, ఇన్‌స్టాన్స్ ఆర్ హ్యాండిల్. ఒక సూట్‌కేస్ ఉంది. ఆ సూట్‌కేస్ అనేది క్లాస్. ఓకే. సో, నేను సూట్‌కేస్ అంతటిని నేను క్యారీ చేయను. జస్ట్ హ్యాండిల్‌ని క్యారీ చేస్తాను అంతే. హ్యాండిల్‌ని క్యారీ చేస్తే ఈ లోపల ఉన్న థింగ్స్ అన్నీ ఆ హ్యాండిల్‌తో పాటు క్యారీ అయిపోతూ ఉంటాయి. సో, ఇట్లా హ్మ్. హ్మ్. డిరైవ్డ్ క్లాస్‌లో కూడా మీరేం చేస్తారు? మీరు ప్రాపర్టీస్‌ని మెన్షన్ చేసుకుంటారు డిరైవ్డ్ క్లాస్‌లో కూడా. ఓకే. సో, టీబీలో మాత్రమే మీరు ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తారు. టెస్ట్ బెంచ్‌లో మాత్రమే మీరు ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తారు. ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తారు. హ్యాండిల్‌ని మెన్షన్ చేస్తారు. హ్యాండిల్ ద్వారా ఈ క్లాస్‌లో ఉన్న ప్రాపర్టీస్‌ని, మెథడ్స్‌ని మీరు టీబీలో కాల్ చేస్తారు. ఓకే. ఆ! సో, మీరు డిరైవ్డ్ క్లాస్ కూడా మీరు హ్యాండిలే కదా! ఇప్పుడు క్లాస్ పేరెంట్ ఉంది. ఆ పేరెంట్‌ని బట్టి చైల్డ్ క్లాసెస్ డిఫైన్ చేశారు. చైల్డ్ క్లాసెస్ అనేవి డిరైవ్డ్ క్లాసెస్ అవుతున్నాయి. ఆ డిరైవ్డ్ క్లాసెస్ అనేవి కూడా క్లాసే కదా! సో, క్లాస్‌లో మీరు ఏం రిప్రజెంట్ చేస్తారు? ప్రాపర్టీస్‌ని, మెథడ్స్‌ని కదా డిఫైన్ చేస్తారు. ఓకే. సో, ఆ ప్రాపర్టీస్‌ని, మెథడ్స్‌ని మీరు ఎక్కడ వెరిఫై చేస్తారు? టీబీ రాసిన దగ్గరే కదా! సో, క్లాస్ ఈస్ నథింగ్ బట్ లైక్ ఏ మాడ్యూల్ కదా! ఇప్పుడు మాడ్యూల్ లాగా అనుకుంటున్నారు మీరు. ఆ మాడ్యూల్‌ని వెరిఫై చేయాలంటే దీనికి టీబీ కదా రాస్తున్నారు. సో, ఈ క్లాస్ కూడా మనకి మాడ్యూల్ టైప్ లాగే వర్క్ అవుతుంది. కానీ మల్టిపుల్ క్లాసెస్‌ని మనం రాసుకోవచ్చు. అది ఛాన్స్ ఉంది. సో, ఆ క్లాసెస్‌ని అన్నిటిని యాక్సెస్ చేయాలి అని అనుకుంటే, ఆ క్లాసెస్‌లో ఉన్న ప్రాపర్టీస్‌ని, మెథడ్స్‌ని నేను యాక్సెస్ చేసుకోవాలి. ఎవరి దాంట్లో యాక్సెస్ చేసుకోవాలి? టీబీలో యాక్సెస్ చేసుకోవాలి. టెస్ట్ బెంచ్‌లో యాక్సెస్ చేసుకోవాలి. టెస్ట్ బెంచ్‌లో యాక్సెస్ చేసుకోవాలి అంటే దానికి ఒక హ్యాండిల్‌ని క్రియేట్ చేసుకోవాలి నేను. అంటే ఆ! ఆ! ఆబ్జెక్ట్ అని లేదంటే ఇన్‌స్టాన్స్ అంటారు. ఇన్‌స్టాన్స్ అంటారు లేదంటే హ్యాండిల్ అంటారు. ఓకే. హ్యాండిల్. హ్మ్. సో, అండ్ ఇంకా ఆబ్జెక్ట్ క్రియేట్ కాలా. జస్ట్ హ్యాండిల్‌ని మాత్రమే క్రియేట్ చేశాను. ఓకే. సో, ఇన్‌స్టాన్స్‌ని మాత్రమే క్రియేట్ చేశాను. ఆ ఇన్‌స్టాన్స్ అనేది హ్యాండిల్‌ని డిఫైన్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైతే హ్యాండిల్‌ని క్రియేట్ చేశారో దానికి న్యూ మెథడ్ ద్వారా ఎప్పుడైతే మెమరీని అలొకేట్ చేశారో అక్కడ నాకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. అర్థమైందా? సో, ఈ హ్మ్. హ్మ్. హ్యాండిల్ క్రియేట్ చేసిన తర్వాత దానికి మెమరీని అలొకేట్ చేస్తారు. మెమరీని అలొకేట్ చేస్తే అప్పుడు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఆబ్జెక్ట్ క్రియేట్ అయితే మీరు ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అన్నిటిని ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. హ్మ్. హ్మ్. హ్మ్.
అర్థమైందా? సో అది డెఫినేషన్ ఇక్కడ మీకు. సో ఇక్కడ క్లాస్ అనేది మనకి ప్రాపర్టీస్ని ఏవైతే ఉన్నాయో వాటిని క్రియేట్ చేస్తుంది. ప్రాపర్టీస్ని మెథడ్స్ని మనం క్లాస్లో రిప్రజెంట్ చేసుకుంటాము. రిప్రజెంట్ చేసుకున్న తర్వాత మనకి వీటిని టీవీలో కాల్ చేయాలి. టీవీలో కాల్ చేయాలంటే ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ చేయాలి. అదే అంటున్నారు చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆబ్జెక్ట్ అంటే ఇన్స్టాన్స్ ఆఫ్ ద క్లాస్. అంటే ఇప్పుడు పేరెంట్ పి అని చెప్పేసి తీసుకున్నాను కదా, ఆ పేరెంట్ పి అనేది ఆబ్జెక్ట్. ఓకే, సో పేరెంట్ పి అనేది ఆబ్జెక్ట్ ఆర్ ఇన్స్టాన్స్ ఆఫ్ ద క్లాస్. ఇన్స్టాన్స్ ఆఫ్ ద క్లాస్ అంటారు, లేదంటే హ్యాండిల్ ఆఫ్ ద క్లాస్. ఓకేనా? ఇప్పుడు కన్స్ట్రక్టర్ అనేది ఎప్పుడైతే తీసుకుంటున్నానో అంటే న్యూ మెథడ్ ద్వారా ఎప్పుడైతే నేను అసైన్ చేస్తున్నానో అక్కడ నాకు ఏం క్రియేట్ అవుతుంది, సో పాయింటర్ అనేది ఇక్కడ ఏం చేస్తుంది, పాయింటర్ టు ద ఆబ్జెక్ట్. అంటే ఇది పి అనేది ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ అంటే హ్యాండిల్ ఆర్ ఇన్స్టాన్స్ ఏదైనా ఒకటే. ఓకేనా? డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాము అంటున్నాం కదా, ఎవరి ద్వారా క్రియేట్ చేస్తున్నాము, కన్స్ట్రక్టర్ ద్వారా క్రియేట్ చేస్తున్నాము. కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, న్యూ మెథడ్. న్యూ మెథడ్ ద్వారా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాం. ఓకే, ఈ ఆబ్జెక్ట్ ఎవరిని డిఫైన్ చేస్తుంది, సో పాయింట్స్ టు ద ఆబ్జెక్ట్. అంటే హ్యాండిల్ అనేది ఇప్పుడు పేరెంట్ పి అని చెప్పేసి తీసుకున్నాను కదా, ఇక్కడ పి ఈక్వల్ టు న్యూ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఈ పి అనేది ఎవరిని పాయింట్అవుట్ చేస్తుంది, ఆబ్జెక్ట్ ని పాయింట్అవుట్ చేస్తుంది. ఓకే, సో పాయింటర్ టు ద ఆబ్జెక్ట్ అంటే హ్యాండిల్ అనేది ఏంటి, సో పి అనేది హ్యాండిల్, అది పాయింటర్ టు ద ఆబ్జెక్ట్. అంటే పాయింటర్ టు ద ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇప్పుడు మెమరీ ఎప్పుడైతే క్రియేట్ చేశానో దానికి ఒక పాయింటర్ కావాలి. ఆ పి అనేది ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, పాయింటర్. ఓకే, సో ఆబ్జెక్ట్ అనేది న్యూ, పి అనేది ఆబ్జెక్ట్. సో దానికి ఎప్పుడైతే మీరు మెమరీ క్రియేట్ చేస్తున్నారో ఆ మెమరీ అప్పుడు కన్స్ట్రక్టర్ ద్వారా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. పేరెంట్ పి. ఓకే, సో పి అనేది మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఆబ్జెక్ట్ అని చెప్పేసి డిఫైన్ చేస్తున్నాం. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్ ని మనం ఇంకా మెమరీ క్రియేట్ అవ్వలేదు. ఎప్పుడైతే కన్స్ట్రక్టర్ ద్వారా తీసుకుంటున్నామో, న్యూ అనే మెథడ్ ద్వారా తీసుకుంటున్నామో ఇక్కడ మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఇది డెఫినేషన్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ అంటారు, లేదంటే హ్యాండిల్ అని కూడా అనొచ్చు. ఓకే, ఏదైనా ఒకటే, సింపుల్. సో పేరెంట్ పి అనేది ఆబ్జెక్ట్ ఆర్ హ్యాండిల్. ఆ హ్యాండిల్ కి మనం ఎప్పుడైతే కన్స్ట్రక్టర్ ద్వారా మెమరీ అనేది అలొకేట్ చేసామో అప్పుడు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, హ్యాండిల్ అని చెప్పేసి అంటారు అంతే. తర్వాత ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అంతే. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం జరుగుతుంది, బేసిక్ ఎగ్జాంపుల్ ఏం జరుగుతుంది అంటే క్లాస్ తీసుకున్న క్లాస్ ప్యాకెట్ అనేది ఒక క్లాస్. ఆ ప్యాకెట్లో ప్రాపర్టీస్ ఏం తీసుకున్నాను నేను, ఇంట్ అడ్రస్ డేటా అని చెప్పేసి తీసుకున్నాను. ఓకే, సో ఇంట్ డేటా ఆర్ అడ్రస్ ఆ రెండు ప్రాపర్టీస్. ఓకే, సో ఆ ప్రాపర్టీస్ని నేను డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేయడానికి ఒక మెథడ్ వాడాలి, ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే. ఓకే, సో $display మీరు అడ్రస్ ఈక్వల్ టు %0d డేటా ఈక్వల్ టు %0d అడ్రస్ కామా డేటా. ఓకే, ఈ ఫంక్షన్ని ఎండ్ చేస్తాను అండ్ దెన్ క్లాస్ని కూడా ఎండ్ చేస్తాను. దెన్ ఈ క్లాస్ లోపల ఉన్న ప్రాపర్టీస్ని మెథడ్స్ని నేను యాక్సెస్ చేసుకోవడానికి ఒక మాడ్యూల్ టెస్ట్ ఆర్ టీబీ ఆర్ ఏదైనా మీరు తీసుకోవచ్చు. సో టీబీ ఆర్ టాప్ అని మాడ్యూల్ అని రాయాల్సిందే. సో మాడ్యూల్ టెస్ట్ బెంచ్ అని రాయాల్సిందే ఖచ్చితంగా. మాడ్యూల్ టెస్ట్ అని తీసుకోవచ్చు, లేదంటే టీబీ అని తీసుకోవచ్చు, టాప్ అని తీసుకోవచ్చు, ఏదైనా నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ ఏంటి, క్లాస్ నేమ్ ఏంటి, ప్యాకెట్.
ప్యాకెట్కి ఇన్స్టాన్స్ క్రియేట్ చేశా. ఇన్స్టాన్స్ క్రియేషన్ అంటారు, లేదంటే హ్యాండిల్ అంటారు, లేదంటే ఆబ్జెక్ట్ అంటారు, ఏదైనా ఒకటి. ఓకే, హ్యాండిల్ని క్రియేట్ చేశారు. క్రియేట్ చేసిన తర్వాత ఇనీషియల్ బిగిన్లో ఈ హ్యాండిల్కి మెమరీ అనేది అలొకేట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ మెమరీ ఎప్పుడైతే అలొకేట్ చేశానో ఈ లోపల క్లాస్ లోపల ఉన్న వేరియబుల్స్ ఉన్నాయి కదా, సో అడ్రస్ డేటా అనేవి, ఆ డేటాని అడ్రస్ని నేను కాల్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ డాట్ అనేది ఏం చెప్తుంది అంటే నా క్లాస్లో ఉన్న అంటే మాడ్యూల్లో ఉన్న ఇన్స్టాన్స్ పి, ఆ పి ద్వారా నేను అడ్రస్ని డేటాని కాల్ చేస్తున్నాను. కనెక్షన్ అనమాట. కనెక్షన్ పి డాట్ అడ్రస్ అనేది అడ్రస్. సో పి డాట్ అడ్రస్ అంటే హ్యాండిల్ ద్వారా మీరు ఎవరి ప్రాపర్టీస్ని కాల్ చేస్తున్నారు, క్లాస్ లోపల ఉన్న ప్రాపర్టీస్ని కాల్ చేస్తున్నారు. ఇవి రెండు ప్రాపర్టీస్ అంటే క్లాస్ డాట్ అడ్రస్ అనేది ప్రాపర్టీస్, అండ్ దెన్ పి డాట్ డిస్ప్లే అంటే హ్యాండిల్ డాట్ డిస్ప్లే అనేది ఎవరికి సంబంధించింది, ఫంక్షన్కి సంబంధించి మెథడ్. ఫంక్షన్ void name, ఫంక్షన్ నేమ్ కదా ఇది. ఓకే, ఫంక్షన్ నేమ్ ఏం తీసుకున్నారు అక్కడ మీరు, డిస్ప్లే అని చెప్పేసి తీసుకున్నారు. ఆ డిస్ప్లేని ఇక్కడ నేను కాల్ చేస్తున్నాను. ఓకే, డిస్ప్లేని ఎప్పుడైతే కాల్ చేశానో ఆ డిస్ప్లే లోపల ఏముంది, డాలర్ డిస్ప్లే ఫంక్షన్ ఉంది. డాలర్ డిస్ప్లే ఫంక్షన్ని మీరు కన్సిడర్ చేసుకుంటారు. ఓకే, ఇన్ కేస్ మీరు అవుట్పుట్ ఇక్కడ ఏం రాశారు, అడ్రస్ ఈక్వల్ టు 10 ఇచ్చారు, డేటా ఈక్వల్ టు 55 ఇచ్చారు. అడ్రస్ 10 వస్తుంది, డేటా 55 వస్తుంది. అదే డిస్ప్లే రాయడం వల్లే మీకు అవుట్పుట్లో ఈ అడ్రస్ డేటా వస్తుంది. ఓకే, ఈ డిస్ప్లేని మీరు రాయలేదు అనుకోండి, రాయకపోతే మీకు అవుట్పుట్ అనేది అపియర్ అవుతుంది. వాయిడ్ రాయడం వల్ల ఏంటి యూసేజ్, వాయిడ్ అనేది రిటర్న్ టైప్ని ప్రొవైడ్ చేయదు. ఓకే, ఓన్లీ మనకి డిస్ప్లే మాత్రమే యూజ్ చేసుకుంటాం అనమాట. అంటే నార్మల్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయడానికి యూజ్ చేయము, జస్ట్ డిస్ప్లే పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేసుకుంటాం. అంటే మనకి రిటర్న్ టైప్ అవసరం లేదు ఇక్కడ, అందుకు వాయిడ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, లేదు, ఈ క్లాస్లో ఉన్న అడ్రస్ డేటా అండ్ దెన్ వాయిడ్ ఇక్కడ మీకు అదే డేటా అడ్రస్ అండ్ దెన్ ఏవి యూజ్ చేసుకున్నా ఈ ఒక్క క్లాస్ ద్వారా మీరు ఎన్ని క్లాసెస్లో అయినా కాల్ చేసుకోవచ్చు. అది ఎన్ని టెస్ట్ బెంచ్లో అయినా కాల్ చేసుకోవచ్చు సింగిల్ క్లాస్ని. ఓకే, దానివల్ల రీయూజబిలిటీ అనేది పెరుగుతుంది. సో సేమ్ క్లాస్ ప్రాపర్టీస్ని మెథడ్స్ని నేను ఈ టెస్ట్ బెంచ్లో వాడాను, లేదంటే వేరే టెస్ట్ బెంచ్లో కూడా వాడుకోవచ్చు. ఓకే, సో రీయూజబిలిటీ అనేది ఉంటుంది. మీరు ఒకసారి ఇక్కడ కాల్ చేశారు కదా ఈ హ్యాండిల్ని యూజ్ చేసుకుని. ఓకే, సో ఇక్కడ ఈ హ్యాండిల్ని యూజ్ చేసుకుని వేరే డేటాని రాశారు. ఇప్పుడు వేరే కొత్త డేటాని ఇంప్లిమెంట్ చేయాలి. నేను ఇదే క్లాస్లో ఇంట్ సమ్ వ్యాలిడ్ అని చెప్పేసి కొత్త డేటాని ఇంప్లిమెంట్ చేస్తాను. మళ్ళీ హ్యాండిల్ ద్వారా ఇక్కడ కాల్ చేసేస్తాను. జస్ట్ ఏదైనా మోడిఫికేషన్ చేయాలి అంటే కనుక యాడింగ్ డిలీషన్ని ఈజీగా చేయొచ్చు క్లాసెస్లో. జస్ట్ హ్యాండిల్ని కాల్ చేస్తే సరిపోతుంది కదా. హ్యాండిల్ని క్లాజ్ చేసి మీరు ఏవైనా కొత్త డేటాని యాడ్ చేయాలంటే యాడ్ చేసేయచ్చు, రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేయొచ్చు. కానీ మాడ్యూల్లో అలా పాసిబుల్ కాదు. చెప్పండి. యాక్చువల్గా ఫంక్షన్ అనేది రిటర్న్ టైప్. ఓకే, సో రిటర్న్ టైప్ ఫంక్షన్ నేమ్. ఓకే, ఈ ఫంక్షన్ నేమ్ లోపల ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి రాసుకోవాలి. ఓకే, ఆర్గ్యుమెంట్స్ రాసిన తర్వాత ఈ ఇన్పుట్ సో ఇన్పుట్ ఏ కామా బి కామా సి అని చెప్పేసి మనం ఇన్పుట్స్ని మెన్షన్ చేయాలి, అండ్ దెన్ అవుట్పుట్స్ని మెన్షన్ చేసుకోవాలి.
నాకు ఇన్పుట్స్, అవుట్పుట్స్, రిటర్న్ టైప్ అవసరం లేదు. అలాంటప్పుడు వాయిడ్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటా. సో వాయిడ్ అనేది ఏంటి అంటే రిటర్న్స్ నథింగ్. ఇప్పుడు మీరు ఫంక్షన్ అంతే ఓన్లీ డిస్ప్లే. ఇప్పుడు సపోజ్ ఫంక్షన్ ఇంట్ యాడ్ అని చెప్పేసి తీసుకున్నారు. యాడ్ అని చెప్పేసి తీసుకొని ఇంటిజర్ ఏ కామా బి బ్రాకెట్స్ క్లోజ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? యాడ్ ఏ సపోజ్ రిటర్న్ ఏ ప్లస్ బి ఎండ్ ఫంక్షన్. ఇక్కడ రిటర్న్ చేశారు సమ్ వాల్యూని. అంటే ఎడిషన్ అనే వాల్యూస్ని నాకు ఇలా ఆర్గ్యుమెంట్స్ని మెన్షన్ చేసుకొని ఎడిషన్ అనే ఫంక్షన్ రాసి ఆ ఎండ్ ఫంక్షన్ రాసి రిటర్న్ చేశారు. ఈ ఫంక్షన్ని నేను ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు. కానీ నాకు అవసరం లేదు. రిటర్న్ టైప్ నాకు అవసరం లేదు. ఎటువంటి ఆపరేషన్స్, ఎటువంటి క్యాలిక్యులేషన్స్ని నేను ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకోవట్లేదు. జస్ట్ నా ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ని మాత్రం డిస్ప్లే చేయాలి అని అనుకుంటున్నాను. అలాంటప్పుడు వాయిడ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, వాయిడ్ ఈజ్ నథింగ్ బట్ నథింగ్, ప్రింట్ నథింగ్, రిటర్న్స్ నథింగ్. అర్థమైందా? జస్ట్ డిస్ప్లే చేస్తుంది అంతే. అదే క్లియరా? సో ఇక్కడ జస్ట్ ఎగ్జిక్యూషన్ చూడండి, మీకు క్లాసెస్ అనేవి ఏం ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అనేది తెలుస్తుంది. ఖచ్చితంగా మనం ఈ కోడ్స్ అన్ని క్లాసెస్లోనే రాస్తాం. మనం క్లాసెస్లోనే రాసి వాటిని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇప్పుడు చూడండి క్లాస్ ఎగ్జాంపుల్. అదే అంతే. సో చూడండి క్లాస్ ప్యాకెట్ ఇంట్ అడ్రస్ డేటా అండ్ దెన్ ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే $display ఎండ్ ఫంక్షన్. ఓకే, ఎండ్ క్లాస్ని ఎండ్ చేస్తా. ఇన్ బిట్వీన్ ద మీరు ఏవి రాయాలన్నా ఇన్ బిట్వీన్ ద క్లాస్ ఎండ్ క్లాస్ మధ్యలో మాత్రమే రాయాలి. ఓకే, అండ్ ఇన్పుట్స్ని స్టిమ్యులస్ని పాస్ చేయడానికి యూజ్ చేసుకుంటాం అనమాట. వాటికి అసైన్ ఏమైనా వాల్యూస్ని మనం అసైన్ చేయాలనుకుంటే టీబీలో అసైన్ చేయొచ్చు. ఓకే, కింద క్లాసు లేదు. మీరు ఈ మాడ్యూల్ లోపల కూడా మీరు క్లాస్ని రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ మాడ్యూల్ రాశాను కదా, జస్ట్ దీన్ని కమెంట్ చేసి ఈ మాడ్యూల్ని కాపీ చేసుకుంటున్నా. సో కాపీ చేసి మీరు క్లాస్ పైన మాడ్యూల్ని పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఓకే, సో మాడ్యూల్ క్లాస్ ఎండ్ క్లాసు అండ్ దెన్ ప్యాకెట్ p ఇనిషియల్ బిగిన్ అండ్ దెన్ p ఈక్వల్ టు న్యూ, దట్ ఈస్ ద హ్యాండిల్ ఆఫ్ మై క్లాస్. హ్యాండిల్ క్రియేట్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ క్రియేషన్ బట్టి అడ్రస్ని డేటాని కాల్ చేసి అండ్ మాడ్యూల్ చేశాను. సేవ్ చేసి రన్ చేయండి టెస్ట్. ఓకే, ఏదైనా పాసిబుల్ ఉంటుంది. ఓకే, అర్థమైందా? మాడ్యూల్ ఇక్కడ రాశాను నేను ఫస్ట్. ఓకే, సో మాడ్యూల్ లోపల క్లాస్ రాసుకున్నా అయినా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో మాడ్యూల్ లోపల మాడ్యూల్ రాయలేము కానీ మాడ్యూల్ లోపల క్లాసెస్ రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మాడ్యూల్ లోపల క్లాసెస్ రాయొచ్చు కానీ మాడ్యూల్ లోపల మాడ్యూల్ రాయలేము. ఓకే, మెథడ్స్ అంతే. ఓకే, ఇప్పుడు చూసారా?
ఓకే. సో, వితౌట్ న్యూ మెథడ్ లేకుండా మీరు ఎగ్జాంపుల్ ఎలా క్రియేట్ చేయాలి? ఓకే. ఫస్ట్ క్లాసెస్ అయిపోయింది. దెన్ క్లాస్ క్రియేషను. సో, క్లాస్ అంటే ఏం చెప్పాను? బ్లూ ప్రింట్. క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్. ఓకే. సో, క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ కింద తీసుకుంటాను. రియల్ ఐటెమ్ క్రియేట్ చేయాలంటే బ్లూ ప్రింట్ హ్యాండిల్‌ని బట్టి కన్సిడర్ చేసుకుంటాను. బ్లూ ప్రింట్‌ని బట్టి క్రియేట్ చేసుకుంటాను యూజింగ్ బ్లూ ప్రింట్. హ్యాండిల్ అంటే ఏంటి? రిమోట్ కంట్రోల్ ఆర్ అడ్రెస్ ఆర్ పాయింటర్. సో, అది హ్యాండిల్ అంటే. సో, హ్యాండిల్ పాయింట్స్ టు ద ఆబ్జెక్ట్ టు ద మెమరీ. ఆబ్జెక్ట్ మెమరీ అంటే ఏంటంటున్నారు? క్లాస్, అది క్లాస్ నేము అండ్ దెన్ హ్యాండిల్. హ్యాండిల్ అంటే పి. ఈ పి ఎవరిని డిఫైన్ చేస్తుంది? మెమరీని డిఫైన్ చేస్తుంది. ఆబ్జెక్ట్ మెమరీని పాయింట్ అవుట్ చేస్తుంది. అదే హ్యాండిల్ పాయింట్స్ టు ద ఆబ్జెక్ట్ మెమరీ అంటే. ఓకే. హ్యాండిల్ అంటే పి. ఆబ్జెక్ట్ అంటే మెమరీ. ఆబ్జెక్ట్ ఇన్ ద మెమరీ అంటే న్యూ మెథడ్ ఏదైతే ఉందో అదే ఆబ్జెక్ట్ ఇన్ ద మెమరీ. ఓకే. సో, వాట్ ఈస్ హ్యాండిల్? హ్యాండిల్ అంటే ఏంటి? ప్యాకెట్ పి అని చెప్పేసి తీసుకుంటున్నాం కదా! ఇది హ్యాండిల్. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వదు. డస్ నాట్ క్రియేట్ ఆబ్జెక్ట్. ఇది హ్యాండిల్ మాత్రమే. ఇన్‌స్టాన్స్ మాత్రమే. మీరు ఎప్పుడైతే హ్యాండిల్‌కి మెమరీ అనేది అలొకేట్ చేస్తారో అప్పుడే యాక్చువల్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. యాక్చువల్ ఆబ్జెక్ట్ క్రియేటెడ్ ఓన్లీ ఆఫ్టర్ p ఈక్వల్ టు న్యూ. అర్థమైందా? అంటే ఇక్కడ న్యూ మెథడ్ ఉంది గదా! ఈ న్యూ మెథడ్ లేకపోతే మీరొక చైర్ ఉంది. ఓకే. ఆ చైర్ అనేది చైర్‌లో కూర్చోవాలి అనుకుంటారు. ఓకే. కానీ కూర్చోలేరు. ఓకే. సో, ఇక్కడ ఈ చైర్‌లో మీరు కూర్చోవాలి అంటే కనుక ఈ న్యూ మెథడ్ అనేది క్రియేట్ చేయాలి. అంటే చైర్ యొక్క డయాగ్రామ్ నేను తీసుకున్నాను అంతే ఇక్కడ. హ్మ్. సో, ఈ చైర్ యొక్క డయాగ్రామ్ అనేది నేను తీసుకున్నా. సో, ఎప్పుడైతే మీరు చైర్ అనేది కూర్చోవాలనుకుంటారో అక్కడ మీరు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే. సో, ఈ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. లేదంటే చైర్‌లో కూర్చోలేరు. ఓకే. హ్యాండిల్‌ని క్రియేట్ చేశారు అంతే. హ్యాండిల్ క్రియేట్ చేయడం అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోవడం కాదు. ఓకే. అర్థమైందా? హ్మ్. సో, దెన్ ఆహ్, ఎగ్జాంపుల్ వితౌట్ న్యూ. ఇక్కడ చూసారా? న్యూ అనేది లేకపోతే దాన్నే నల్ హ్యాండిల్ యాక్సెస్ అంటారు. నల్ హ్యాండిల్ యాక్సెస్ అంటే మాడ్యూల్ టెస్ట్ క్లాస్ చెప్పాను కదా! మాడ్యూల్ లోపల కూడా క్లాస్‌ని రాసుకోవచ్చు. మాడ్యూల్ టెస్ట్ క్లాస్ ప్యాకెట్ ఇంట్ డేటా ఎండ్ క్లాస్. హ్యాండిల్ వచ్చేసరికి p అండ్ దెన్ ఇనీషియల్ బిగిన్ p డాట్ డేటా ఈక్వల్ టు 5. ఇక్కడ న్యూ మెథడ్ లేకుండా మీరు డేటాని అసైన్ చేస్తే అది ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది? అందుకని సిమ్యులేషన్ ఎర్రర్ వస్తుంది. దెన్ నల్ పాయింట్ యాక్సెస్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో, అందుకనే కన్‌స్ట్రక్టర్ అనేది ఖచ్చితంగా కావాలి. కన్‌స్ట్రక్టర్ ఈస్ నథింగ్ బట్ న్యూ. ఓకే. కన్‌స్ట్రక్టర్ అనేది ఎవరిని ఇనిషియలైజ్ చేస్తుంది? ఆబ్జెక్ట్‌ని ఇనిషియలైజ్ చేస్తుంది. చెప్పాను కదా! యూ ఆర్ ట్రైయింగ్ టు సిట్ ఆన్ ఎ చైర్. దట్ డజంట్ ఎగ్జిస్ట్. నీడ్ టు క్రియేట్ ద చైర్ ఫస్ట్. సో, అంటే p ఈక్వల్ టు న్యూని క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తేనే అప్పుడు మీరు ఎగ్జిక్యూట్ చేయగలరు. లేదంటే పాసిబుల్ కాదు. అర్థమైందా? మెమరీ. ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయడం. ఓకే. కన్‌స్ట్రక్టర్ అంటారు, మెమరీ అంటారు, ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటారు. ఏదైనా ఒకటే. ఓకే. హ్మ్. 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 అంతే. ఓకే. ఇక్కడ చూసారా? హ్మ్. హ్మ్. అదే. ఇక్కడ చూసారా? ఫంక్షన్ న్యూ కన్‌స్ట్రక్టర్ అంటారు. దీన్నే కన్‌స్ట్రక్టర్ అని చెప్పేసి డిఫైన్ చేసుకుంటాం. ఈ కన్‌స్ట్రక్టర్ లోపల మీరేమైనా ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటే, ఈ ఆర్గ్యుమెంట్స్‌ని క్లాస్ లోపల రాసుకున్న ప్రాపర్టీస్‌ని మీరు ఈక్వల్ చేసుకోవాలి. ఓకే. అర్థమైందా? సో, ఇప్పుడు ఫంక్షన్ న్యూ అని చెప్పేసి తీసుకున్నా. ఫంక్షన్ న్యూ అని చెప్పేసి తీసుకొని, ఈ ఫంక్షన్ లోపల డేటాని తీసుకున్నా. డేటా ఈక్వల్ టు 100 అని చెప్పేసనన్నా. ఓకే. సో, ఇక్కడ ఈ ఫంక్షన్ న్యూ అనేది నేనిక్కడ ఎక్కడ కాల్ చేస్తాను? హ్యాండిల్ p ద్వారా కాల్ చేస్తాను. ఓకే. సో, p ఈక్వల్ టు న్యూ అంటే విత్ న్యూ ఫంక్షన్. న్యూ ఈస్ ద కన్‌స్ట్రక్టర్. ఓకే. మీరు కావాలి అంటే ఈ లోపల ఆర్గ్యుమెంట్స్‌ని కూడా తీసుకోవచ్చు. అంటే ఫంక్షన్ న్యూ ఇంట్ d
ఇంట్ డి అని చెప్పేసి తీసుకోండి. అప్పుడు డి ఈక్వల్ టు అంటే డేటా ఈక్వల్ టు డి అని చెప్పేసి తీసుకోండి. అంటే ఈ డిని ఎవరికి అసైన్ చేస్తున్నారు? డేటాకి. అంటే ఈ పైన డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ఈ డేటాని రెండు ఒకటే. ఓకే, సో రెండు ఒకటే అని చెప్పేసి డిఫైన్ చేయడానికి ఇక్కడ ఫంక్షన్ లోపల మీరు ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటే నో ప్రాబ్లం. ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ మీరు ఫంక్షన్ లోపల ఆర్గ్యుమెంట్స్ డి అని తీసుకున్నారు. ఒక్కొక్కరు కొంతమంది ఏం చేస్తారంటే డేటా అనే తీసుకుంటారు. అప్పుడు డేటా ఈక్వల్ టు డేటా అంటే దెన్ సిమ్యులేటర్కి ప్రాబ్లం అవుతుంది. ఏ డేటా? ఎవరి డేటా? క్లాస్కి రిలేటెడ్ డేటానా లేదంటే ఈ కన్స్ట్రక్టర్ రిలేటెడ్ డేటానా? ఏ డేటా అనేది మనం అక్కడ చెప్పాలి. ఓకే, సో దాని గురించి ఒక కాన్సెప్ట్ వచ్చింది, దిస్ అనే కాన్సెప్ట్. ఓకే, దిస్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకుని మీరు ఈ కన్స్ట్రక్టర్ లోపల ఉన్న ఆర్గ్యుమెంట్స్ని క్లాస్ లోపల ఉన్న ప్రాపర్టీస్ని రెండింటిని సెగ్రిగేట్ చేయొచ్చు. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ ఫంక్షన్ న్యూ అని చెప్పేసి రాశాను కదా, ఈ ఫంక్షన్ న్యూని కన్స్ట్రక్టర్ కూడా అంటారు. ఓకే, సో ఫంక్షన్ న్యూ అండ్ దెన్ అంటే ఓన్లీ న్యూ అనేది యూజ్ చేయలేదు, నేను ఫంక్షన్ న్యూ అని చెప్పేసి యూజ్ చేస్తున్నాను. ఈ న్యూ అనే ఫంక్షన్ని నేను ఇక్కడ కాల్ చేస్తున్నాను. అది మీరు కన్స్ట్రక్టర్ అని చెప్పేసి డిఫైన్ చేస్తారు. ఈ కన్స్ట్రక్టర్ లోపల ఏమైనా ఆర్గ్యుమెంట్స్ రాసుకుంటే ఆ ఆర్గ్యుమెంట్స్ని ఈ లోపల ఉన్న క్లాస్ లోపల ఉన్న ప్రాపర్టీస్ని మీరు సెపరేట్ చేయాలి అని అనుకుంటే కనుక దిస్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకుంటే మీరు క్లాస్ లోపల ఉన్న ప్రాపర్టీస్ని ఫంక్షన్ లోపల ఉన్న ఆర్గ్యుమెంట్స్ని సెపరేట్ చేయొచ్చు. క్లియరా? సేమ్ మీకు టెస్ట్ బెంచ్ ఈ ఫంక్షన్ న్యూ లోపల నేను డేటా అని చెప్పేసి రాసా, డేటా అని చెప్పేసి రాసా. ఓకే, ఇక్కడున్న డేటా మీరు ఈ లోపల క్లాస్లో ఉన్న లోపల డేటా రెండు డేటాలు ఒకటేనా కాదా అనేది మనకు కన్ఫ్యూజన్. ఓకే, సో ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి ఇంట్ లోపల ఉన్న న్యూ డేటా రెండిట్లకి డిఫరెన్స్ నాకు తెలియట్లేదు. ఆ తెలియట్లేనప్పుడు నేను దిస్ డేటా ఈక్వల్ టు డేటా అని చెప్పేసి అసైన్ చేస్తాను. అంటే ఈ దిస్ డాట్ డేటా అనేది క్లాస్కి రిలేటెడ్ది, ఈ డేటా అనేది ఫంక్షన్కి రిలేటెడ్ది. ఓకే, మీరు ఇప్పుడు ఇక్కడ ఏదైనా వాల్యూ అంటే దిస్ డాట్ డేటా ఆల్రెడీ డేటాకి వాల్యూ ఏదైనా అసైన్ చేస్తే రెండు సేమే తీసుకుంటుంది, రెండు డేటాలు సేమే తీసుకుంటుంది, ఎటువంటి మార్పు ఉండదు. సో దాని గురించి నేను దిస్ అనేది అంటే ఈ దిస్ అనేది యూజ్ చేయడం వల్ల డేటా అనేది ఎవరికి రిలేటెడ్ అండ్ దెన్ ఈ ప్రాపర్టీ అనేది ప్రాపర్టీకి రిలేటెడా లేదంటే ఆర్గ్యుమెంట్కి రిలేటెడా అనేది సెగ్రిగేట్ చేస్తుంది. ఓకే, దిస్ యూజ్ చేశారు అంటే ఫంక్షన్ లోపల ఉండే వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటాము, క్లాస్ లోపల ఉండే వాటిని ప్రాపర్టీస్ అంటాం. ఆర్గ్యుమెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఏం లేదు, టెస్ట్ బెంచ్ ఈ టెస్ట్ బెంచ్ కోడ్ కామన్ అన్నిటికి, ఇంకా కామన్ మాడ్యూల్ టెస్ట్, క్లాస్ హ్యాండిల్, ఇనీషియల్ బిగిన్, ఆబ్జెక్ట్ క్రియేషన్, డాలర్ డిస్ప్లే. ఇక్కడ డిస్ప్లే రాయలేదు కదా, మీరు ఈ లోపల ఫంక్షన్ లోపల ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే రాయలేదు, అందుకని నేను టీబీలో డిస్ప్లే ఫంక్షన్ రాసుకున్నాను. అదే మీరు క్లాస్ లోపల ఈ డిస్ప్లే ఫంక్షన్ని మీరు కమెంట్ చేసి మీరు క్లాస్ లోపలే ఫంక్షన్ న్యూ తర్వాత ఈ ఫంక్షన్ న్యూ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారు? ఫంక్షన్ వాయిడ్. ఓకే, ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే, ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే, మీరు ఇక్కడ డాలర్ డిస్ప్లే రాసుకోండి. డాలర్ డిస్ప్లే అడ్రస్ ఈక్వల్ టు ఎంత?
అడ్రస్ డేటా కదా అక్కడ ఉన్నది, డేటా ఈక్వల్ టు %0d కామా డేటా. ఓకే, అండ్ దెన్ ఎండ్ ఫంక్షన్. ఇప్పుడు నేను ఈ డిస్ప్లే రాయకుండా డైరెక్ట్గా పీ డాట్ డిస్ప్లే అని రాసేస్తా. అర్థమైందా? అలా కూడా రాయొచ్చు. అది సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు క్లాస్ ప్యాకెట్ తీసుకున్నారు కదా, అండ్ దెన్ నేను వితౌట్ యూజింగ్ డిస్ప్లే మెథడ్, అంటే వితౌట్ న్యూ మెథడ్ లేకుండా నల్ యాక్సెస్ అనేది వస్తుంది అని చెప్పేసి అన్నాను కదా. సో అది చెక్ చేయండి ఒకసారి. వితౌట్ న్యూ మెథడ్ మాడ్యూల్ టెస్ట్ క్లాస్ ప్యాకెట్ ఇంటి డేటా క్లాస్ ఎండ్ క్లాస్ ప్యాకెట్ పి ఇనిషియల్ బిగిన్ మెమరీ లేదు, మెమరీ లేకుండా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అప్పుడు నల్ పాయింట్ యాక్సెస్ అనేది రావాలి. ఎప్పుడైతే మీరు పీ డాట్ డేటా ఈక్వల్ టు 5 అని అసైన్ చేశారో దానికన్నా ముందే మీరు మెమరీని క్రియేట్ చేయాలి. చూడండి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఏమొచ్చింది? ఎగ్జిట్ కోడ్ ఎక్స్పెక్టెడ్ 0. సో అవుట్పుట్ ఏమి రాలేదు, 0 వచ్చింది. ఇక్కడ ఏం చూపిస్తుంది? టెస్ట్ బెంచ్ కోడ్. టెస్ట్ బెంచ్ లోపల క్లాస్ ఉంది. టెస్ట్ బెంచ్ లోపల క్లాస్ ఉంది. ఇక్కడ మెమరీ క్రియేట్ చేయలేదు, అదే చెప్తాను చూసారా. ప్లీజ్ మేక్ షూర్ దట్ ఆబ్జెక్ట్ ఈజ్ అలొకేటెడ్ బిఫోర్ యూజింగ్ ఇట్. మీరు కన్స్ట్రక్టర్ని అలొకేట్ చేయాలి. ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఆర్ అలొకేటెడ్. ఓకే, ఆబ్జెక్ట్ at the difference depth is 0 being used before it was constructed or allocated. మీరు allocate చేసే ముందు దాన్ని మనం ఏం చేయాలి? p ఈక్వల్ టు న్యూ అని చెప్పేసి మనం అసైన్ చేసుకోవాలి. ఇనిషియల్ బిగిన్ p ఈక్వల్ టు న్యూ. ఓకే, సో ఇది మనం అసైన్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎస్, ఓకే, నో ప్రాబ్లం. మీరు ఇక్కడ ఫంక్షన్ రాయలేదు, ఇక్కడ డేటా ఈక్వల్ టు $డిస్ప్లే రాసుకుంటారు. ఇక్కడ పీ డాట్ డిస్ప్లే ఉంది కదా, అందుకని మీకు అవుట్పుట్ ఏం డిస్ప్లే చేయలేదు చూసారా. ఇప్పుడు నేను ఏం చేస్తాను? $డిస్ప్లే రాసుకుంటాను. ఓకే, సో $డిస్ప్లే ఏంటది? ఫంక్షన్ పీ డేటా కదా, సో డేటా ఈక్వల్ టు %0d. ఓకే, %0d కామా మీరు డేటాను యాక్సెస్ చేయాలంటే హ్యాండిల్ ద్వారా యాక్సెస్ చేయాలి, పీ డాట్ డేటా. ఓకే, సో రైట్, మెథడ్ లేకుండా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు $డిస్ప్లే రాశాను, డిస్ప్లే రాసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అప్పుడు నాకు డేటా వాల్యూ 5 అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, క్లాస్ రాసుకోవచ్చు. మాడ్యూల్ లోపల క్లాస్ రాసుకోవచ్చు, క్లాస్ లోపల మాడ్యూల్ రాయి. ఓకే, సో మాడ్యూల్ అనేది టెస్ట్ బెంచ్ స్టాటిక్ ఇన్ నేచర్ కదా, సో డైనమిక్ క్లాస్ అనేది డైనమిక్ ఇన్ నేచర్, దాని లోపల దీన్ని రాయలేం. స్టాటిక్ లోపల డైనమిక్ రాసుకోవచ్చు కానీ డైనమిక్ లోపల స్టాటిక్ రాయలేం. సో ఇప్పుడు మీరు క్లాస్ రాసుకోవచ్చు, క్లాస్ లోపల డైనమిక్ ప్లేస్లో డైనమిక్ రాసుకోవచ్చు. మీరు ఇప్పుడు ఇందాక మీరు ఫంక్షన్ రాయలేదు కదా, ఇప్పుడు $డిస్ప్లే నేను కమెంట్ చేస్తాను. కమెంట్ చేసి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను? ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే. ఓకే, ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే సేమ్ $డిస్ప్లే డేటా ఈక్వల్ టు %0d. ఓకే, సో $డిస్ప్లే డేటా ఈక్వల్ టు %0d డేటా అని రాసుకుంటే చాలు. ఎందుకంటే క్లాస్ లోపలే కదా నేను రాసేస్తున్నాను డిస్ప్లే, అందుకు పీ డాట్ డేటా అని రాయక్కర్లే. ఓకే, ఎండ్ ఫంక్షన్. ఇప్పుడు ఈ ఫంక్షన్ని నేను ఏం చేయాలి? ఇక్కడ కాల్ చేయాలి. ఇక్కడ కాల్ చేయాలంటే పీ డాట్ ఫంక్షన్ నేమ్ ఏంటి? డిస్ప్లే కదా, పీ డాట్ డిస్ప్లే. అప్పుడు నాకు మళ్ళీ డేటా వాల్యూ వస్తుంది. అర్థమైందా? మీరు కాల్ చేస్తే సరిపోతుంది, అంతే.
మీరు ఇక్కడ ఈ ఫంక్షన్ ఇక్కడ మీరు ఫంక్షన్ వాయిడ్ నేమ్ వచ్చేసరికి డిస్ప్లే అని రాసుకున్నారు. నేను ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే అని రాయకుండా వేరే ఫంక్షన్ కూడా రాసుకోవచ్చు, నా ఇష్టం. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ నేమ్ కదా. సో ఇక్కడ దీన్ని కమెంట్ చేసేయండి, ఈ 3 లైన్స్ ని కమెంట్ చేసి యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, అది కూడా చెప్తా. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేశాను నేను, డాలర్ ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే బదులు జస్ట్ షో అని రాసాను. ఓకే, ఫంక్షన్ వాయిడ్ షో అని చెప్పేసి రాశాను. ఇప్పుడు పీ డాట్ డిస్ప్లేని కమెంట్ చేసి జస్ట్ పీ డాట్ షో అని చెప్పేసి రాసుకోండి అంతే. యూజర్ డిఫైన్ నేమ్ కదా, ఏదైనా రాసుకోవచ్చు. ఫంక్షన్ సో పీ డాట్ షో అని చెప్పేసి తెస్తే డేటా అనేది నాకు ప్రింట్ అవుతుంది. డేటా ఈక్వల్ టు 5 అనేది ప్రింట్ అవుతుంది. చూసారా, అది వితౌట్ ఫంక్షన్ రాయొచ్చు, విత్ ఫంక్షన్ రాయొచ్చు. వితౌట్ ఫంక్షన్ రాస్తే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, దీన్ని కూడా కమెంట్ చేసేస్తే ఈ ఫంక్షన్ నేను కమెంట్ చేసేసాను. ఓకే, అప్పుడు ఈ పీ డాట్ షోని కమెంట్ చేసేసి ఇక్కడ మనం దేన్ని అన్కమెంట్ చేయాలి, డాలర్ డిస్ప్లేని అన్కమెంట్ చేయాలి. డాలర్ డిస్ప్లేని అన్కమెంట్ చేస్తే నాకు డేటా ప్రింట్ అవుతుంది. అర్థమైందా? సో డేటా అనేది ప్రింట్ అయింది, చూసారా. అది సేమ్ అలాగే కన్స్ట్రక్టర్ విత్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, కన్స్ట్రక్టర్లో మీకు చెప్పాను కదా, ఫంక్షన్ వాయిడ్ వాడాము. ఇప్పుడు ఏంటి, జస్ట్ ఇది కమెంట్ చేసేయండి. కన్స్ట్రక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఫంక్షన్. కన్స్ట్రక్ట్ ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ఇక్కడ కమెంట్ ఏది అవ్వలేదు, ఇక్కడ ఇది కమెంట్ చేస్తాను. స్టార్ హ్యాష్ అండ్ దెన్ ఇక్కడ ఇది కమెంట్ అయింది, ఇది కమెంట్ అయిపోయింది. ఓకే, ఈ రెండు కమెంట్ అయినాయి. అంటే ఇక్కడ ఎందుకు ఇది కమెంట్ రావట్లేదు. ఓకే, ఇక్కడ కమెంట్ చేసేద్దాం. ఓకే, ఫైన్, తీసేద్దాం ఇది. ఓకే, సో ఇది ఫంక్షన్ డిస్ప్లే అండ్ దెన్ సో వీటిని కూడా తీసేసి జస్ట్ ఇక్కడ కమెంట్ చేసాం. ఓకే, ఇప్పుడు మొత్తం కమెంట్ అయింది. దెన్ ఎండ్ ఫంక్షన్. కన్స్ట్రక్టర్ ఈజ్ నథింగ్ బట్ న్యూ మెథడ్. ఓకే, అర్థమైందా? కన్స్ట్రక్టర్ అంటే న్యూ మెథడ్, అంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసేటప్పుడు న్యూ మెథడ్ అనేది వాడుతున్నాం కదా. ఈ ఫంక్షన్ న్యూ అనేది ఉంది కదా, ఈ న్యూ అనే మెథడ్ని కన్స్ట్రక్టర్ అంటారు. ఓకేనా? సో కన్స్ట్రక్టర్ అంటే న్యూ మెథడ్. న్యూ మెథడ్ని మీరు ఎప్పుడైతే కాల్ చేస్తున్నారో దాన్ని కన్స్ట్రక్టర్ అంటారు. ఓకే, ఆబ్జెక్ట్ అని కూడా అంటాం మనం. ఇప్పుడు చూడండి, క్లాస్ ప్యాకెట్ ఇంటి డేటా ఫంక్షన్ న్యూ ఇంట్ డి అని చెప్పేసి, అంటే కన్స్ట్రక్టర్లో ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తున్నాడు. మీకు చెప్పాను కదా, ఇక్కడ ఇంట్ డి అని చెప్పేసి తీసుకున్నా, ఈ డి అండ్ దెన్ ఈ డేటా రెండు ఈక్వలే. ఎందుకు అన్నాడు, డేటా ఈక్వల్ టు డి అని చెప్పేసి తీసుకున్నాడు కాబట్టి. అలా కాకుండా మీరు ఇక్కడ డేటా అని చెప్పేసి రాశారనుకో, డేటా అని రాస్తే అప్పుడు మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఏది డేటా, ఎవరి డేటా, ప్రాపర్టీకి రిలేటెడ్ డేటా లేదంటే ఫంక్షన్కి రిలేటెడ్ డేటానా అనేది నాకు కన్ఫ్యూజన్. అలాంటప్పుడు ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి దిస్ డాట్ డేటా అని వాడితే, ఈ దిస్ అనేది ఎవరికి రిలేటెడ్ అంటే క్లాస్కి రిలేటెడ్ది, ఈ డేటా అనేది ఎవరికి రిలేటెడ్ అంటే ఆర్గ్యుమెంట్కి రిలేటెడ్ది. మీరు ఎప్పుడైతే రెండింటిని ఈక్వల్ చేశారో, మీరు వన్స్ ఒక డేటాకి వాల్యూ అప్లై చేస్తే కన్స్ట్రక్టర్లోని అదే డేటా పేర్ అవుతుంది, క్లాస్లోని అదే డేటా పేర్ అవుతుంది. క్లియరా?
సో అలా కాదు, నాకు కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండాలి అంటే కనుక డేటాకి రిలేటెడ్ డి అని చెప్పేసి తీసుకోండి. ఓకే. సో ఇక్కడ దిస్ అనేది తీసేసి డేటా ఈక్వల్ టు డి అని చెప్పేసి రాసుకోండి. ఓకే. సో అలా రాసుకుంటే అప్పుడు కన్‌స్ట్రక్టర్‌లో ఉన్న ఆర్గ్యుమెంట్ మీ ప్రాపర్టీలో ఉన్న ప్రాపర్టీలో అదే క్లాస్‌లో ఉన్న ప్రాపర్టీని రెండిటిని ఈక్వల్ చేసుకుంటే మీరు ఏదైతే వాల్యూ అసైన్ చేశారో అదే వాల్యూ అవుట్‌పుట్‌లో డిస్‌ప్లే అవుతుంది. ఓకే. హ్మ్. టెస్ట్ బెంచ్‌లో ఇప్పుడు చూసారా, ఒకటే క్లాస్‌కి మల్టిపుల్ హ్యాండిల్స్‌కి క్రియేట్ చేసుకున్నా నేను. ఓకే. పీ ప్యాకెట్ 1, ప్యాకెట్ 2. ఓకే. ప్యాకెట్‌కి P1, ప్యాకెట్‌కి P2 అని చెప్పేసి తీసుకున్నా. అండ్ దెన్ P1కి ఒక మెమరీ అసైన్ చేశాను. P2కి ఒక మెమరీ అసైన్ చేశాను. అంటే P1కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. P2కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు P1 డాట్ డేటా ఈక్వల్ టు P1 డాట్ డేటా అని చెప్పేసి P1 డాట్ డేటా ఈక్వల్ టు %0d P1 డాట్ డేటా. మీరు ఎందుకు ఇక్కడ డిస్‌ప్లే స్టేట్‌మెంట్ రాసారు? ఈ క్లాస్‌లో ఫంక్షన్ రాయలేదు. ఓకే. ఈ క్లాస్‌లో ఈ పైన రాసారు కదా ఫంక్షన్ వాయిడ్ డిస్‌ప్లే అనే మెథడ్ రాయలేదు. ఓకే. అందుకని ఇక్కడ డిస్‌ప్లే రాసుకున్నారు. ఓకే. హ్యాండిల్స్. హ్మ్. మెమరీ కలిగి P2 ఈక్వల్ టు న్యూ అనేది మెమరీ అలొకేషన్. ఓకే. హ్మ్. హ్మ్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం అంతే. ఇప్పుడు ఎందుకు ఇందాకడ ముందు రాయలేదు మనం P1 ఈక్వల్ టు న్యూ అనే రాసాం. ఇలా వాల్యూ రాయలేదు. ఇక్కడ P2 ఈక్వల్ టు న్యూ అనే రాసాం. ఎందుకు వాల్యూ రాయలేదు? ఇప్పుడు కన్‌స్ట్రక్టర్ లోపల ఒక ఆర్గ్యుమెంట్ ఉంది కదా! ఆ ఆర్గ్యుమెంట్ ఏంటి? Dకి సంబంధించింది. ఆ Dని ఎవరికి అసైన్ చేశారు? డేటాకి అసైన్ చేశారు. అంటే ఇప్పుడు మీరు Dకి వాల్యూ అసైన్ చేస్తే డేటాకి కూడా అసైన్ అయిపోతుంది. ఓకే. న్యూ లోపల ఉన్న వాల్యూ ఎవరికి రిలేటెడ్ అంటే Dకి సంబంధించిన డేటా అది. ఓకే. Dకి సంబంధించిన వాల్యూ. ఆ Dకి సంబంధించిన వాల్యూ డేటాకి కూడా అసైన్ అవుతుంది. ఓకేనా? మీరిక్కడ డిస్‌ప్లే రాసేటప్పుడు చూసారా P1 డాట్ డేటా ఈక్వల్ టు %0d P1 డాట్ డేటా అన్నారు. P2 డాట్ డేటా ఈక్వల్ టు %0d P2 డాట్ డేటా అన్నారు. కానీ ఇక్కడ ఎక్కడ డేటా డాట్ P1 డాట్ డేటా ఈక్వల్ టు వాల్యూ ఏమి అసైన్ చేయలేదే? ఎలా వచ్చింది వాల్యూస్ 50, 10 అని? ఓకే. బికా బికాస్ ఆఫ్ దిస్ కన్‌స్ట్రక్టర్ వల్ల మనకి డేటాలో కూడా సేమ్ వాల్యూస్ అసైన్ అయ్యాయి. హ్మ్. హ్మ్. న్యూ అనేది మెమరీ అలొకేషన్. కానీ ఆ లోపల మనం డేటా నంబర్ రాసారు చూడండి. వాల్యూ ఇచ్చారు చూడండి. ఆ వాల్యూ ఎవరికి రిలేటెడ్? ఈ కన్‌స్ట్రక్టర్‌కి సంబంధించిన ఆర్గ్యుమెంట్‌కి రిలేటెడ్. ఓకే. ఆ ఆర్గ్ అదే కన్‌స్ట్రక్టర్ నేమ్. ఓకే. హ్మ్. ఇది ఆ! ఇది కన్‌స్ట్రక్టర్‌ని ఇక్కడ కాల్ చేశారు. ఓకేనా? ఫంక్షన్, ఫంక్షన్ న్యూ అనేది హ్మ్. ఇప్పుడు ఇక్కడ మెమరీ అలొకేషన్ కాదు. ఇక్కడేంటి మెమరీని అలొకేట్ చేస్తున్నాము అండ్ దెన్ వాల్యూస్‌ని కూడా అసైన్ చేస్తున్నాం. అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను P1 ఈక్వల్ టు న్యూ అనే దాన్ని న్యూ అనే ఫంక్షన్‌ని ఇక్కడ నేను కాల్ చేస్తున్నా. ఆర్గ్యుమెంట్స్‌ని కాల్ చేస్తున్నా. ఇప్పుడు ముందేం చేశారు కన్‌స్ట్రక్టర్ తీసుకోకుండా మెమరీని క్రియేట్ చేసుకున్నాం. మనమే క్రియేట్ చేసుకున్నాం మెమరీని. ఇంగోండి P ఈక్వల్ టు న్యూ అనేది మనమే క్రియేట్ చేసాం. అక్కడ వాల్యూ ఏమి ఇవ్వలేదు చూసారా? వాల్యూ ఏమి ఇవ్వలేదు. ఇక్కడ మీరు కన్‌స్ట్రక్టర్ న్యూ అనే దాన్ని ఇక్కడ మీరు క్రియేట్ చేయడం వల్ల, దానిలో ఆర్గ్యుమెంట్స్ ఇవ్వడం వల్ల మీరు డైరెక్ట్‌గా వాల్యూని ఇక్కడ అసైన్ చేస్తున్నారు. P ఈక్వల్ టు న్యూ ఆఫ్ 10 అని చెప్పేసి డైరెక్ట్‌గా అసైన్ చేస్తున్నారు. ఆ! అంతే. మెమరీ అలొకేషన్. అంతే. ఓకే. ఆ! సేమ్ అలానే ఫంక్షన్స్ ఇన్‌సైడ్ క్లాస్. మీకు ఇందాక చెప్పాను కదా! ఫంక్షన్స్ అనేవి క్లాస్ లోపల కూడా రాసుకోవచ్చు. ఓకే. సో, అంటే ఎడిషన్ అనే ఆపరేషన్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఏం చేస్తున్నాము ఫంక్షన్ ఇన్‌సైడ్ క్లాస్ కాలిక్యులేటర్ ఇంట్ ఏ కామా బి. ఏ కామా బి అనేవి ప్రాపర్టీస్. ఫంక్షన్ ఇంట్ యాడ్.
సో ఇక్కడ చూసారా వాయిడ్ రాయలేదు. వాయిడ్ రాయనప్పుడు మీరు రిటర్న్ టైప్ రాశారు. రిటర్న్ టైప్ ఏంటి? ఇంటీజర్. అండ్ దెన్ నేమ్ ఏంటి? యాడ్. రిటర్న్ టైప్ ఏం రిటర్న్ చేసింది? a+bని రిటర్న్ చేసింది. ఓకే, ఎడిషన్ ఆపరేషన్ జరుగుతుంది. ఇప్పుడు మాడ్యూల్ టెస్ట్ క్యాల్కులేటర్ ఏంటి? క్లాస్ నేమ్ క్యాల్కులేటర్. దాని హ్యాండిల్ వచ్చేసరికి సి. ఇనీషియల్ బిగిన్ సి ఈక్వల్ టు న్యూ. అంటే ఇక్కడ చూసారా, ఇక్కడ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకున్నారు. న్యూ మెథడ్ వాడారు ఇక్కడ. అంటే మెమరీ అలొకేషన్ అంటారు, కన్స్ట్రక్టర్ అంటారు, ఏదైనా ఒకటే. ఈ ముందు మెథడ్లో ఏం చేసాము? ఫంక్షన్ న్యూ అని చెప్పేసి తీసుకున్నా. ఆర్గ్యుమెంట్స్ ఇన్సైడ్ ఫంక్షన్లోనే రాశాను. అందుకు ఆ ఫంక్షన్ నేమ్ని ఇక్కడ నేను కాల్ చేసుకున్నా. కాల్ చేసుకుంటే మెమరీ అనేది అలొకేట్ అయినట్టే. ఓకే, ఇక్కడ నేను ఫంక్షన్ అంతే. సో 10 అనేది ఆ న్యూ లోపల ఆర్గ్యుమెంట్ రాసుకున్నాను కదా, ఆ న్యూ లోపల నా ఆర్గ్యుమెంట్కి వాల్యూని అసైన్ చేశాను. సో దెన్ అప్పుడు నాకు డేటాకి అసైన్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేశాను? న్యూ అనే మెథడ్ని, కన్స్ట్రక్టర్ అనేది వాడలేదు. జస్ట్ మెమరీ ఆబ్జెక్ట్ క్రియేషన్ మాత్రమే తీసుకున్నాను. సి ఈక్వల్ టు న్యూ. అప్పుడు ఏకి అసైన్ చేయాలి వాల్యూని. సి.a ఈక్వల్ టు 10, సి.b ఈక్వల్ టు 20. అదే మీరు ఈ సి.a, సి.b అసైన్ చేయకూడదు, డైరెక్ట్గా సి.a వాల్యూ ఇక్కడే అసైన్ చేసేయాలి అంటే 10, 20 అనేది ఇక్కడే, సి ఈక్వల్ టు న్యూ ఆఫ్ 10, 20 అనేది ఇక్కడే అసైన్ చేయాలి అని అనుకుంటే కనుక ఇప్పుడు మీరు ఇక్కడ ఏం తీసుకోవాలి? ఇక్కడ ఫంక్షన్ అనేది తీసుకొని, ఎండ్ ఫంక్షన్ తీసుకొని ఈ కాపీ చేసుకొని ఈ 3 లైన్స్ని, ఓకే, సో ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎంటర్ ఇచ్చి యాడ్ చేయండి. యాడ్ చేసి ఇంట్ a, b అని చెప్పేసి రాసుకోండి. ఓకే, ఇంట్ a, b అని చెప్పేసి రాసుకుంటే అప్పుడు మీకు ఈ డేటా a ఈక్వల్ టు a అని చెప్పేసి, లేదంటే i, j అని చెప్పేసి తీసుకోండి, బెటర్. ఓకే, ఇంట్ i, j అని చెప్పేసి తీసుకొని a, bకి అసైన్ చేయాలి. అంటే a ఈక్వల్ టు i, ఏ వాల్యూ ఏమో ఐకి ఈక్వల్ అవుతుంది, బి వాల్యూ ఏమో జేకి ఈక్వల్ అవుతుంది. ఓకే, జేకి ఈక్వల్ అయింది అండ్ ఫంక్షన్ చేశాను. అండ్ దెన్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఇంట్ యాడ్ న్యూ అని చెప్పేసి రిటర్న్ a+b తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను? సి ఈక్వల్ టు న్యూ ఆఫ్ 10, 20 అండ్ దెన్ సి.a, సి.bని కమెంట్ చేస్తాను. $display సమ్కి అసైన్ చేస్తాను. జస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. సి.యాడ్. ఎలా అయినా కన్స్ట్రక్టర్ తీసుకుంటే మనం వాల్యూని డైరెక్ట్గా అసైన్ చేసుకోవచ్చు. ఓకే, న్యూ మెథడ్లోనే అసైన్ చేసేసుకోవచ్చు. చూసారా 30 వచ్చింది. ఓకే, అదే ఇక్కడ ఈ కన్స్ట్రక్టర్ని నేను కమెంట్ చేసేసి, అంటే ఇంట్ ఫంక్షన్ యాడ్ కాదు, ఈ ఫంక్షన్ ఈ కన్స్ట్రక్టర్ని నేను కమెంట్ చేసేస్తున్నా. ఓకే, కమెంట్ చేసేసి ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేయండి. ఎక్కడ? టీబీలో. సో టీబీలో ఇది కాపీ చేసి, ఈ లైన్ని కాపీ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి దెన్ ఈ లైన్ని కమెంట్ చేసేస్తున్నాను. ఈ లైన్ని కమెంట్ చేసి సి ఈక్వల్ టు న్యూ అనే మెథడ్ని వాడాను. సి ఈక్వల్ టు న్యూ అండ్ దెన్ ఇక్కడ సి.a ఈక్వల్ టు వాల్యూని అసైన్ చేయాలి, సి.b ఈక్వల్ టు వాల్యూని అసైన్ చేయాలి. వాల్యూని అసైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. అయినా 30 వస్తుంది ఆన్సర్. క్లియరా? సో కన్స్ట్రక్టర్ యూజ్ చేసుకుంటే న్యూ మెథడ్లోనే న్యూ రాసిన దగ్గరే వాల్యూస్ని అసైన్ చేయాలి ఇలాగా. ఓకే, కన్స్ట్రక్టర్ తీసుకోకపోతే మీరే కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేయాలి, మీరే వాల్యూస్ని పాస్ చేయాలి. క్లియరా? ఇప్పుడు నేను ఫంక్షన్స్ని వాడాను, టాస్క్స్ని కూడా వాడచ్చు. ఓకే, టాస్క్లను కూడా మీరు యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. చూడండి, టాస్క్ ఇన్సైడ్ క్లాస్. ఓకే, సో ఇన్సైడ్ క్లాస్లో టాస్క్స్ని కూడా యూజ్ చేసి రాయొచ్చు. క్లాస్ డ్రైవరు టాస్క్ సెండ్ అనే టాస్క్ని తీసుకున్నా. ఎవరు చేస్తున్నారు ఇక్కడ? $display సెండింగ్ స్టార్టెడ్.
10 seconds తర్వాత $display sending completed, end task. మాడ్యూల్ టెస్ట్ అండ్ దెన్ ఏం చేశారు, డ్రైవర్ క్లాస్ నేమ్ ఏంటి, డ్రైవర్. ఓకే, డ్రైవర్ డి ఇనీషియల్ బిగిన్ డి ఈక్వల్ టు న్యూ డి డాట్ సెండ్. డన్. అంటే ఎవరిని కాల్ చేస్తున్నారు, టాస్క్ని కాల్ చేస్తున్నారు, సెండ్ అనే టాస్క్ని కాల్ చేస్తున్నారు. కాల్ చేస్తే మీకు అవుట్పుట్ అనేది అపీర్ అవుతుంది. ఏమైంది, క్లాస్ డ్రైవర్ 88 టోకెన్ మిస్సింగ్, 88 లైన్. ఓకే, ఇది కమెంట్ చేయలేదా, ఇక్కడ కన్స్ట్రక్టర్ తీసేయండి. ఓకే, ఇది కమెంట్ అయిపోయింది. ఓకే, దెన్ సెండింగ్ స్టార్టెడ్, సెండింగ్ కంప్లీటెడ్. అర్థమైందా? సో దెన్ స్టాటిక్ క్లాస్ మెంబర్స్, క్లాసెస్ లోపల స్టాటిక్ మెంబర్స్ని యూజ్ చేసుకుంటే ఎలా? స్టాటిక్ మెంబర్స్ అంటే స్టాటిక్ ఇంట్ అనేది యూజ్ చేసుకున్నారు. స్టాటిక్ మెంబర్ అంటే మెమరీని షేర్ చేసుకుంటుంది కదా, మెమరీని షేర్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, క్లాస్ కౌంటరు స్టాటిక్ ఇంట్ కౌంట్ ఈక్వల్ టు 0, కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసుకున్నాడు. ఫంక్షన్ న్యూ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1, కౌంట్ ప్లస్ ప్లస్ అంటే కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1, ఎండ్ ఫంక్షన్. మీరు ఎన్ని టైమ్స్ మీరు న్యూ అనే మెథడ్ని కాల్ చేస్తారో అన్ని టైమ్స్ కౌంటర్ ఇంక్రిమెంట్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ కౌంట్, ఇక్కడ క్లాస్ కౌంటర్ అని చెప్పేసి తీసుకున్నాను. స్టాటిక్ మెంబర్ని తీసుకుంటున్నాను క్లాస్ లోపల. ఓకే, క్లాస్ లోపల స్టాటిక్ మెంబర్ని తీసుకుని కౌంట్ ఈక్వల్ టు 0 చేసుకున్నాను. ఇక్కడ కన్స్ట్రక్టర్ ఏంటి, ఫంక్షన్ న్యూ అండ్ దెన్ కౌంట్ ప్లస్ ప్లస్ అంటే కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది ఎవ్రీ టైం. ఇప్పుడు మీరు ఎన్ని టైమ్స్ అయితే న్యూ అనే మెథడ్ని క్రియేట్ చేస్తారో అన్ని టైమ్స్ వరకు కౌంటర్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఓకే, అర్థమైందా? సో దెన్ $display కౌంట్ ఈక్వల్ టు %0d, మీ క్లాస్ నేమ్ ఏంటి, కౌంటర్ కదా. ఓకే, సో కౌంటర్ స్కోప్ రెజల్యూషన్ కౌంట్ అని చెప్పేసి కూడా రాసుకోవచ్చు. ఓకే, అంటే డైరెక్ట్గా కౌంట్ని నేను కాల్ చేయకుండా, సో కౌంటర్ స్కోప్ రెజల్యూషన్ కౌంట్. స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ దేనికి అంటే, సో డబుల్ కాలమ్స్ ఉంటాయి అంతే. స్కోప్ రెజల్యూషన్ ఇదిగోండి, ఇక్కడ డబుల్ కాలమ్స్ ఉంది చూసారా, అది స్కోప్ రెజల్యూషన్. సో చూడండి, ఇక్కడ కౌంట్ ఈక్వల్ టు, సో కౌంటర్ స్కోప్ రెజల్యూషన్ కౌంట్ అని చెప్పేసి తీసుకున్నాను. స్కోప్ రెజల్యూషన్ అంటే సో డబుల్ కాలమ్స్ ఉంటాయి. ఓకే, డబుల్ కాలమ్ ఉంటుంది. ఎందుకు అంటే క్లాస్ని డైరెక్ట్గా నేను కాల్ చేయొచ్చు, అంటే స్టాటిక్ నెంబర్స్ని నేను కాల్ చేసుకోవాలంటే స్కోప్ రెజల్యూషన్ యూజ్ చేసుకుంటాను. ఓకే, క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? హలో, స్టాటిక్ అంటే మెమరీ అలొకేట్ చేసిన దాన్ని నేను క్రియేట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 టైమ్స్ నేను మెమరీ క్రియేట్ చేస్తాను, నా కౌంట్ వచ్చేసరికి 3. ఓకే, అదే మీరు కావాలంటే 4th వన్ కూడా క్రియేట్ చేసుకోండి, C4ని కూడా క్రియేట్ చేసుకోండి. దెన్ C4 ఈక్వల్ టు న్యూ. ఓకే, C4 ఈక్వల్ టు న్యూ క్రియేట్ చేసుకుంటే ఇప్పుడు కౌంటర్ అనేది వాల్యూ ఎంత అప్డేట్ అవుతుంది, 4కి అప్డేట్ అవుతుంది. అది సో కౌంట్ ఈక్వల్ టు 4 అవుతుంది. స్కోప్ రెజల్యూషన్ అనేది మీరు కౌంటర్ అంటే స్టాటిక్ మెంబర్స్ని కాల్ చేయాలంటే క్లాస్ లోపల మీరు స్టాటిక్ స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ అనేది యూజ్ చేసుకుంటారు. ఓకే, స్టాటిక్ ఇంట్ అనేది ఉంది చూసారా, స్టాటిక్ ఇంట్ అంటే సేమ్ మెమరీని షేర్ చేసుకునే వాటిని స్టాటిక్ మెంబర్స్ అంటారు. ఓకే,
ఇప్పుడు నేను స్టాటిక్ మెంబరు, మీరు స్టాటిక్ మెంబరే. సో, మీరు ఒక మెమరీని యూజ్ చేసుకుంటారు. నేను సేమ్ మెమరీని యూజ్ చేసుకుంటా. ఓకే. అదే డైనమిక్ కౌంటర్ అయితే అంటే ఇంట్ కౌంటర్ అనేది యూజ్ చేసుకుంటే స్టాటిక్ అని తీసేసి డైరెక్ట్‌గా ఇంట్ కౌంట్ అని చెప్పేసి తీసుకుంటే ఎవ్రీ టైమ్ న్యూ మెమరీ క్రియేట్ అవుతుంది. అంటే ఈ C=1 వస్తుంది. C1=1, C2=1, C3=1, C4=1 అవుతుంది. అర్థమైందా? అంటే ఇంట్ కౌంట్ ఆహా! 1 కానీ స్టాటిక్‌కి, డైనమిక్‌కి డిఫరెన్స్ ఏంటి? డైనమిక్ అయితే ఎవ్రీ టైమ్ న్యూ మెమరీ క్రియేట్ అవుతుంది. అదే స్టాటిక్ అయితే అదే మెమరీలో డేటా స్టోర్ అయిపోతుంది. ఒక కౌంట్ అయింది. రెండోసారి వచ్చేసరికి మీకు కౌంట్ ఇంక్రిమెంట్ అవ్వదు. సో, సేమ్ వాల్యూ ఇక్కడ చూసారా? డిక్లేర్ డేట్ ఇక్కడ వచ్చింది. ఓకే. కౌంటర్ ఈక్వల్ టు స్టాటిక్ వాళ్ళని మాత్రమే మీరు స్కోప్ రిజల్యూషన్‌తో కాల్ చేయాలి. ఓకే. డైనమిక్ వాటిల్ని మీరు డైరెక్ట్‌గా కాల్ చేయకూడదు. అది డైరెక్ట్‌గా ప్రింట్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ C1 డాట్ కౌంట్, C2 డాట్ కౌంట్, C3 డాట్ కౌంట్ అని చెప్పేసి తీసుకోవాలి. ఓకే. ఎవ్రీ టైమ్ న్యూ మెమరీ ఉంది కదా! కౌంట్ ఈక్వల్ టు %0d అని చెప్పేసి అన్నాము. C1 డాట్ కౌంట్ ఈక్వల్ టు వాల్యూ, C2 డాట్ కౌంట్ ఈక్వల్ టు వాల్యూ. డైనమిక్‌గా మీరు వాల్యూని అసైన్ చేస్తారు. అర్థమైందా? హ్మ్. సో, మీరు ఫంక్షన్ చూసారు కదా! స్టాటిక్ ఫంక్షను, డైనమిక్ ఫంక్షను. స్టాటిక్ ఫంక్షన్‌లో అదే మెమరీలో డేటా స్టోర్ అయిపోతూ వస్తుంది. అదే డైనమిక్ ఫంక్షన్‌లో అయితే ఎవ్రీ టైమ్ న్యూ మెమరీ క్రియేట్ అవుతూ వస్తది. ఓకే. హ్మ్. అర్థమైందా? సేమ్ అలాగే క్లాసెస్ విత్ అరేస్ అంటే ఆహ్, అరే ఫంక్షన్స్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే గ్రూప్ ఆఫ్ డేటాస్‌ని కన్సిడర్ చేసుకోవచ్చు మీరు అరేస్‌లో. ఇక్కడ చూడండి క్లాస్ మెమరీ ఇంట్ మెమ్ ఆఫ్ 5 ఇది స్టాటిక్ అరే కదా! ఫిక్స్డ్ అరే. మెమ్ ఆఫ్ 5 అనేది ఫిక్స్డ్ అరే. ఓకే. సో, ఈ ఫిక్స్డ్ అరేని మనం ప్రింట్ చేయాలి అంటే కనుక ఫర్ ఈచ్ మెమ్ ఆఫ్ 5 అండ్ డాలర్ డిస్‌ప్లే మెమ్ ఆఫ్ %0d ఈక్వల్ టు %0d i, మెమ్ ఆఫ్ 5 ఓకే. ఇది తీసుకుంటాం. i, మెమ్ ఆఫ్ 5 అని చెప్పేసి తీసుకొని దెన్ మాడ్యూల్ టెస్ట్ మెమరీ హ్యాండిల్ క్రియేట్ చేసుకున్నాను. మెమరీకి హ్యాండిల్ క్రియేట్ చేశా. అండ్ దెన్ మెమరీ ఈక్వల్ టు న్యూ. ఫర్ ఈచ్ మెమ్ ఆఫ్ 5 ఈక్వల్ టు i డాట్ 10 అంటే ఏం జరుగుతుంది? ఎవ్రీ టైమ్ i వాల్యూ 10తో మల్టిప్లై అవుతూ ఉంటుంది. మీరు ఇక్కడ ఫంక్షన్ వాయిడ్ నేమ్ ఏం తీసుకున్నారు? ప్రింట్ కదా! అందుకని డాట్ ప్రింట్ అని చెప్పేసి తీసుకున్నాను. ఓకే. డాట్ ప్రింట్ తీసుకొని దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి. సో, పైన కమెంట్ చేశాను కదా! ఆ! 5 అంటే మెమరీ ఎరేస్ 5 ఎరేస్‌ని క్రియేట్ చేసుకున్నా. ఓకే. 5 ఎరేస్‌ని క్రియేట్ చేసుకున్నా. మెమరీ నా ఎరే సైజ్ ఎంత అంటే 5. సో, 5 టైమ్స్ వాల్యూస్ ఎంత అవుతున్నాయి? 0 ఇంటూ 10 0. ఓకే. 1 ఇంటూ 10 10. 2 ఇంటూ 10 20. 3 ఇంటూ 10 30. 4 ఇంటూ 10 40. సో, ఇక్కడ మీరు 5 తీసుకున్నారు కాబట్టి లేదు వాడుకోవచ్చు. ఫంక్షన్ లోపల కూడా ఫర్ ఈచ్ కూడా వాడొచ్చు. మీకు ఫర్ ఈచ్ చెప్పినప్పుడు చెప్పాను కదా! సో, ఇక్కడ ఇంట్ మెమ్ ఆఫ్ 5 అని చెప్పేసి తీసుకున్నాను. ఇప్పుడు మెమ్ ఆఫ్ 5 కాదు 10 తీసుకుంటున్నాను. సో, 10 తీసుకుంటే 10 ఎరేస్‌ని ప్రింట్ చేస్తుంది. ఓకే. 10 వాల్యూస్ వస్తాయి. అంటే 0 నుంచి 100 వరకు వస్తుంది. 90 వరకు వస్తుంది. సో, 0 నుంచి 90 వరకు. అర్థమైందా?